Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. అంతేనా? ఇష్టేనా? హల్లెలూయా అంటే ఇక్కడ ఉన్న రోగాలను వెళ్ళిపోవాలి. నువ్వు హల్లెలూయా అంటే ఈ రోగంతా ఇక్కడ పోతుంది. ఎవరికైనా రోగం ఉంటే హల్లెలూయా చెప్తే వెళ్ళిపోతుంది. ನಿಮ್ಗೆ ಯಾರು ರೋಗ ಇದೆ ಅಂದ್ರೆ ಈಗ ಹಲ್ಲెలೂಯಾ ಅಂದ್ರೆ ಅದು ಹೊರಟು ಹೋಗುತ್ತೆ ಹೀಗೆ. ಇದು ಗಟ್ಟಿಯಾಗಿ. ఇంకొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ವಂದನೆಗಳನ್ನು ನಾನು ಕಳಿಸುತ್ತೇನೆ. సో పాస్టర్ వీరేష్ గారు మాకు ఇచ్చిన ఈ అవకాశాలు బట్టి ఆయనకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ಪಾಸ್ಟರ್ ವೀರೇಶ್ ಅವರು ಕೊಟ್ಟಂತ ಈ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ನಾನು ವಂದನೆ ಹೇಳ್ತೇನೆ. సో నా పేరు ప్రసాద్ కే బోలపట్టి. ಅಯ್ಯ ಅವರ ಹೆಸರು ಪ್ರಸಾದ್ ಬೋಲಪಟ್ಟಿ. నేను ఒక ఎవాంజలిస్ట్ ని. ಅಯ್ಯ ಅವರು ಸುವಾರ್ತಿಕರಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. బేసిక్ ఆంధ్రప్రదేశ్ బట్ హుబ్లీ పట్టణంలో సెటిల్ అయ్యాను. ಅಯ್ಯ ಅವರು ಆಂಧ್ರದಿಂದ ಇದ್ದಾರೆ, ಆದ್ರೆ ಇರೋದು ಹುಬ್ಬಳ್ಳಿ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. సో ఈ రోజు దేవుడు మీ మధ్యలోకి తోడుకొచ్చిన విధానం బట్టి దేవాది దేవుడు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి మధ్య ఈ ప్రకారం నిశ్చితాన్ని నా దేవుడికి వందన ಹೇಳ್ತೇನೆ, స్తోత్రం ಮಾಡ್ತೇನೆ. అలాగే నాతో పాటు నా సహోదరుడు కన్నడలో ట్రాన్స్లేట్ చేసిన మోజస్, ఇతను కూడా ఒక పాస్టర్. ನನ್ನ ಹೆಸರು ಪಾಸ್ಟರ್ ಮೋಜಸ್, ನಾನು ಸೇವಕನಾಗಿದ್ದೇನೆ. సో ఆయనకు ఒక మంచి సభ హాస్పిటల్ ఉంది. ನನಗೂ ಒಂದು ಒಳ್ಳೆ ಸಭೆ ಇದೆ, ಹಾಸ್ಪಿಟಲ್ ಇದೆ. సో నేను అడగటం ఆయన ఇక్కడ రావడం ఈ రోజు మీతో ఈ విధంగా ట్రాన్స్లేట్ లో మీ యొక్క సభలో పాలు పంచుకోవడం కూడా ಅಯ್ಯ ಅವರು ನಮ್ಮನ್ನು ಸ್ವಾಗತ ಮಾಡಿದ್ರು, ಹಾಗಾಗಿ ಅವ್ರ ಜೊತೆ ನಾವು ಬಂದು ಈ ಒಂದು ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಅವರಿಗೆ ನಾನು ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇನೆ. సరే ఓకే రైట్. ఇదంతా రెడీగా ఉండండి. ಎಲ್ಲ ಶುದ್ಧರಾಗಿದ್ದೀರಾ? వాక్యం వినేటప్పుడు మన చెవులు వాక్యానికి ఇవ్వాలి. ವಾಕ್ಯ ಕೇಳುವಾಗ ನಮ್ಮ ಕಿವಿಗಳನ್ನ ವಾಕ್ಯಕ್ಕೆ ಒಪ್ಪಿಸಬೇಕು. ఎందుకంటే వినటం ద్వారా ఏమొస్తుంది? ಯಾಕಂದ್ರೆ ಕೇಳೋದ್ರಿಂದ ಏನ್ ಬರುತ್ತೆ? వినటం ద్వారా ಏನು ಕೇಳೋದ್ರಿಂದ విశ్వాసం వస్తుంది. ನಂಬಿಕೆ ಉಂಟಾಗುವುದು, ವಿಶ್ವಾಸ ಉಂಟಾಗುತ್ತದೆ. ఎవరికైనా తెలుగు అర్థమవుతుంది? ఇక్కడ ಎಲ್ಲರಿಗೂ ಬರುತ್ತಾ? అర్థమవుతుందా? అయినా కానీ ట్రాన్స్లేట్ చేద్దాం. ಅದನ್ನು ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡೋ ಭಾಷಾಂತರ సో ಮಾಡೋ వినటం ద్వారా విశ్వాసం వస్తుంది. ಕೇಳೋದ್ರಿಂದ ನಂಬಿಕೆ ಹುಟ್ಟುತ್ತೆ. సో ఈ రోజు ఏ వాక్యం నీతో మాట్లాడుతుందో, ಇವತ್ತು ಏನು ವಾಕ್ಯ ಮಾತಾಡ್ತಿರೋ, ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీకు విడుదల కావాలి. ಇವತ್ತು ಈ ವಾಕ್ಯದ ನಿಮಗೆ ಬಿಡುಗಡೆ ಉಂಟಾಗುವುದು. వాక్యం అంటే జ్ఞానము. ವಾಕ್ಯ ಅಂದರೆ ಜ್ಞಾನ. ఇక్కడికి వచ్చింది నువ్వు జ్ఞానము పొందుకోవడానికి. ಇಲ್ಲಿ ನೀವು ಜ್ಞಾನವನ್ನು ಪಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ఈ ಬಂದಿದ್ದೀರಿ. వాక్యము ద్వారా నువ్వు ఇక్కడ వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడడానికి, ವಾಕ್ಯದಿಂದ ಸ್ನಾನ ಮಾಡಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ, నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడడానికి, ನೀವು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಮಾಡ್ಕೊಳ್ಳಲಿಕ್ಕೆ అలాంటి ఒక వాక్యంకు నువ్వు చెవివ్వాలి. ಇಂಥ ವಾಕ್ಯಕ್ಕೆ ಕಿವಿ ಕೊಡಬೇಕು. సో ప్రత్యేకంగా ವಿಶೇಷವಾಗಿ ఈ రోజు ప్రభు బల్ల కదా, ಇವತ್ತು ಕರ್ತನ ಮೇಜಿದೆಯಲ್ವಾ, ప్రతి ఒక్కరు కూడా ప్రభు బల్లలో పరిశుద్ధుడిగా ಎಲ್ಲರೂ ಪರಿಶುದ್ಧರಾಗಿ ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ పాలు పంచుకుంటారు. ಅವರು ಭಾಗಿಯಾಗ್ತಾರೆ. యాక్చువల్ గా ಆದರೆ ప్రభు బల్లలో ఏ విధముగా మనం వెళ్ళాలి? ಕರ್ತನ ಮೇಜಿಗೆ ಯಾವ ಪ್ರಕಾರ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು? నేను ప్రభు బల్ల గురించి ఎక్కువగా చెప్పను, కానీ కొంచెం చెప్తాను. ನಾನು ಕರ್ತನ ಮೇಜಿನ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚಾಗಿ ಮಾತಾಡೋದಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ కానీ ప్రభు బల్లకి ఎలాంటి అర్హత కలిగి ఉండాలని చెప్తాను. ದೇವರ ಕರ್ತನ ಮೇಜಿಗೆ ಯಾವ ಯೋಗ್ಯತೆ ಇರಬೇಕು? ప్రతి మనిషిలో కూడా ಪ್ರತಿಯೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. 2 ಗುಣಗಳು ಇರ್ತದೆ. ఒకటి ಮೊದಲನೇದು నీ శరీరము, ನಿನ್ನ ಶರೀರ, 2 2 నీలో ఉన్న ನಿನ್ನಲ್ಲಿರುವ నిజమైన ನಿಜವಾದಂತ అంతరంగ పురుషుడు. ಆಂತರಿಕ ಪುರುಷ. ఇందులో ఏది నిజము? ಇದರಲ್ಲಿ ಯಾವ ಸತ್ಯ, ಯಾವ ನಿಜ? నీ శరీరం నిజమా, ಶರೀರ ನಿಜ, లేకపోతే నీలో ఉన్న అంతరంగ పురుషుడు నిజమా? ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ಆಂತರಿಕ ಪುರುಷ ನಿಜ? వాక్యము నీ శరీరం కొరకు బోధిస్తుందా? ವಾಕ್ಯ ನಿನ್ನ ಶರೀರಕ್ಕೆ ಬೋಧನೆಯ? నీలో ఉన్న అంతరంగ పురుషుడు ఏ విధంగా ఉండాలని బోధిస్తుందా? ಆಂತರಿಕ ಪುರುಷ ಯಾವ ತರ ಇರಬೇಕು? నీవు మారు మనసు పొందాల్సిన లోన నుంచా బయట నుంచా? ನೀನು ಮಾನಸಾಂತರ ಕೊಟ್ಟದ್ದು ಒಳಗಡೆಯಿಂದ, నీవు మారు మనసు పొందవలసిన లోన నుంచి. ಮಾನಸಾಂತರ ಒಳಗಡೆ ಆಗ್ಬೇಕು. ఎందుకంటే నీలో ఉన్న లోనదే నిజము, ಒಳಗಡೆ ಇರೋದು ಸತ್ಯ, ఈ బయట ఉన్నది అబద్ధము. ಒಳಗಡೆ ಇರೋದು ಸುಳ್ಳು. కానీ మనుషులముగా ಆದ್ರೆ ಮನುಷ್ಯನಿಂದ ನಾವು మన కళ్ళతో చూసిందే మనం నిజమని నమ్ముతాం. ಕಣ್ಣಲ್ಲಿ ನೋಡಿ ನಂಬುತ್ತೇವೆ. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ నీవు ನೀವು నమ్మాలంటే నీ కళ్ళతో చూస్తేనే నమ్ముతావు. ಕಣ್ಣಿನಿಂದ ನೋಡಬೇಕು. కానీ నీలో ఉన్నదే నిజము. ಆದ್ರೆ ನಿನ್ನಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ನಿಜ. దేవుడు చెప్తాడు నీలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటున్నాడు. ನಿನ್ನೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಇದ್ದಾನೆ. ఆ పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క రాజ్యమై ఉన్నా అంటున్నాడు. ದೇವರ ರಾಜ್ಯವಾಗಿದೆ. అంటే నీలోనే పరలోక రాజ్యం ఉంది అంటున్నాడు. ಪರಲೋಕ ರಾಜ್ಯ ಇದೆ. అంటే నీలోనే సమస్తం ఉంది అంటున్నాడు. ಎಲ್ಲವೂ ಅಡಗಿದೆ. మరి సమస్తం ఉన్న నీలో ಎಲ್ಲ ವಿರೋಧ ಆದರೆ నీవు గ్రహించాల్సింది, ತಿಳ್ಕೊಳ್ಳೋ ವಿಷಯ, నీవు తెలుసుకోవాల్సింది, ನಿನಗೆ ಅರ್ಥ ಆಗುವ నేను జీవిస్తున్నది నా శరీరంలో కాదు, ಜೀವಿಸೋದು ನನ್ನ ಶರೀರದಲ್ಲಿ ಅಲ್ಲ. నేను జీవిస్తున్నది ప్రభు ఆత్మై. ನಾನು ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ లోకంలో ప్రభువుకి సాక్షిగా నేను జీవించాలి. ಲೋಕದಲ್ಲಿ ನನ್ನ ಕರ್ತನಿಗೆ
ఆయన ఇచ్చిన మహిమను పొందుకుని అదే మహిమను ఆయన మహిమపరచాలి. ఇలాంటి ఒక అవగాహన కలిగి నువ్వు ఇదంతా చేయాలంటే ఏం చేయాలి అంటే, నువ్వేం చేయాలంటే వాళ్ళు చందావాలా, ఉపవాసం చేయాలా, నువ్వేం చేయకర్లా. నేనేం చేయమన్నాడంటే నువ్వు రూపాంతరము చెందు అన్నాడు. నువ్వు రూపాంతరము కనుక చెందితే నువ్వు దేవుని యొక్క ఆత్మగా, దేవుని యొక్క సాక్షిగా నువ్వు జీవిస్తావు. ఈ రోజున నీలో ఏ రోగం ఉన్నా, నీకు ఎలాంటి అప్పు ఉన్నా, నీకు ఎలాంటి శోభన ఉన్నా, ఈ రోజు నిన్ను నువ్వే నీలో ఉన్న దాని నుంచి నువ్వు విడుదలను పొందుకుంటావు. ఎలా పొందుకుంటావు? దేవునిలో ఉన్న సత్యమును తెలుసుకుని. సత్యము ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క శక్తి ఇచ్చి ఉన్నది. కొద్ది మందికే ఇవ్వలా, అందరికీ ఇచ్చాడు. మీరందరూ దేవుని పిల్లలే. ఓన్లీ ఇక్కడ కూర్చున్న వారే దేవుని పిల్లలా? బయట ఉన్న వాళ్ళు కూడా దేవుని పిల్లలే. కానీ నీవు దేవుని కుమారుడుగా, దేవునికి సాక్షిగా ఇక్కడ కూర్చుని నువ్వు దేవుని మహింపరుస్తున్నావు. ఈ రోజు సత్యమును తెలుసుకుందాం. వాక్యంలోకి వెళదాం. వాక్యముని ప్రత్యేకించి నీవు గుణముగా చూడాలి. ఏదో విన్నాము అంటే కాదు. ఒక దానిమ్మకాయ తెలుసు కదా, పామోగ్రనేట్ ఎలా విత్తులుగా విడుచు తింటాము, వాక్యము కూడా అలాగే తినాలి. వాక్యమును అర్థం చేసుకోవాలి. వాక్యమును గ్రహించాలి. వాక్యములను సత్యమును తెలుసుకోవాలి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యం ఎవరన్నా చదివాళ్ళు ఉన్నారా? ಕನ್ನಡದಲ್ಲಿ ಓದ್ತೀರಾ? ಮೈಕ್ ಇದೆ, ಯಾರತ್ತಾದ್ರೂ ತೆಲುಗು ಕನ್ನಡ ಓದ್ತೀರಾ? ఇంకొక మైక్ ఉందా బ్రదర్? ಒಂದು ಮೈಕ್ ಕೊಡ್ತೀರಾ? 5ನೇ ಅಧ್ಯಾಯ, ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ వాక్యం. అయితే యేసు నా తండ్రి మొదటి యోహాను సువార్త 5:17. సారీ, మొదటి యోహాన పుస్తక 5ನೇ అధ్యాయ 17ನೇ వాక్యం. మొదటి యోహాన పుస్తక దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయుడని ఎరుగుదము. దేవుని మూలముగా ఒకవేళ మీరు పుడితే, ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದ ಆದರೆ ఏం చేయమంట? ఏం ಮಾಡೋದಿಲ್ಲ, పాప చెయ్యము. తర్వాత ఆడోదిಲ್ಲ. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు అంట. ముట్టోదిಲ್ಲ. ఒకవేళ నీవు దేవుని ఆత్మగా తిరిగి జన్మించిన తర్వాత, ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಮತ್ತೆ ಜನಿಸಿದರೆ నీ ఆత్మ అసలు పాపమే చేయదంట. ಆತ್ಮ ಪಾಪ ಮಾಡೋದಿಲ್ಲ. కానీ నిన్ను దుష్టుడు కూడా ముట్టడంట. ನಿನ್ನನ್ನು ಕೆಡುಕನ್ನು ಮುಟ್ಟೋದಿಲ್ಲ. మరి నీవు తిరిగి జన్మించిన తర్వాత కూడా, ಮತ್ತೆ ಹುಟ್ಟಿದ ನಂತರ ಕೂಡ, కానీ మనం పాపం చేస్తున్నాం కదా, ನಾವು ಪಾಪ ಮಾಡ್ತೀವಿ. మనలో పాపం అనేది పుడుతుంది కదా. ನಮ್ಮಲ್ಲಿ ಪಾಪ ಹುಟ್ಟುತ್ತದೆ. మరి ఈ పాపాన్ని ఎలా జయించాలి? ಈ ಪಾಪವನ್ನು ಹೇಗೆ ಜಯಿಸಬೇಕು? మరి ఈ పాపం నుంచి ఎలా విడుదల పొందుకోవాలి? ಹೇಗೆ ಬಿಡುಗಡೆ ಆಗಬೇಕು? నీకు వాక్యము తెలుసు, వాక్య ಗೊತ್ತಿದೆ. సంఘానికి వస్తున్నాము, సభకి ಬರ್ತೀಯా, ప్రభు బలలో పాలు పంచుకుంటున్నాము. మరి ఎన్ని చేసినా మనం పాపం నుంచి ఎలా విడుదల పొందుకోవాలి? పాపದಲ್ಲಿ ಬಿಡ್ತೀಯಾ? నీవు సత్యము తెలుసుకోవాలి. సత్యం తిಳುకో. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ಹೇಳ್ತಿದ್ದಾರೆ, నీవు జీవిస్తున్నది నా ఆత్మ అన్నాడు. నేను ನನ್ನ ఆత్మವಾಗಿ జీవిస్తా ఇದ್ದೀయా. కానీ నువ్వు దేవుడిని ఎలా చూస్తావంటే, నేను దేవుడిని ಹೇಗೆ ನೋಡ್ತಿದ್ದೀಯಾ? శరీరానుసారంగా చూస్తున్నావు. శరీరದಲ್ಲಿ ನೋಡ್ತಾ ఇದ್ದೀయా. నీవు ఎప్పుడైతే నూతనముగా తిరిగి దేవుళ్ళ జన్మించిన తర్వాత, నూతనವಾಗಿ క్రీస్తుని ముట్టిన ನಂತರ ఈ పాతవన్నీ గతించి ಹಳೆದೆಲ್ಲ ಹೋಗಿ నీవు కొత్తవిగా ఆయన అన్నాడు. నూతనವಾಗಿದ್ದೀయా. మరి నూతనమైన నీవు, నూతనవంత నేను ఎలా ఉన్నావు? ಹೇಗಿದ್ದೀಯా? దేవుని ఆత్మగా ఉన్నావు. దేవుడి ఆత్మವಾಗಿದ್ದೀయా. అదే నిజము. అదే నిజ. సాధ్యమా? సాధ్యనా? గొంగళి పురుగు తెలుసా? గొంగళి పురుగు ಏನಂತಾರೆ ಅದನ್ನ? గుంగాడి ಹುಳ బ్లాక్ కలర్ ఇరుతా. దేని మీద? డ్రమ్ స్టిక్ మీద ఉండదు, ములక్కాడల మీద ఉంటుంది, చెట్టు మీద. అది
ಕಂಬಳಿ ಹುಳ అది నడిచేటప్పుడు ఏమనుకుంటుంది? ಆ ಕಂಬಳಿ ಹುಳ ನಡೆಯುವಾಗ దానికేం తెలుసా నేను మారతానని? ನಾನು ಬದಲಾಗ್ತಾ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಕಂಬಳಿ ಹುಳಗೆ. అందులో ఉన్నప్పుడు వాడు ಅದರಲ್ಲಿ ಆತ ಇರೋರು వాడికి ఇంత మాత్రం కూడా ఆలోచన ఉండకపోవచ్చు, ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಇರೋದಿಲ್ಲ. కానీ ಆದರೆ ಅವನು మారి ಬದಲಾಗಿ నూతనముగా ಅದು ನೂತನವಾಗಿ ఇరిపోతాడు, ಹೊಸ ರೆಕ್ಕೆ మీద ಆರುತ್ತೆ. అలాగే నువ్వు కూడా ಅದೇ ತರ ನೀನು నీ శరీరం నుంచి నువ్వు మారి ನಿನ್ನ ಶರೀರವನ್ನು ಬದಲಾಗಿಸಿ నువ్వు రూపాంతరము చెంది ರೂಪಾಂತರ ಪಡ್ಕೊಂಡು దేవుని ఆత్మగా, ದೇವರ ಆತ್ಮವಾಗಿ, దేవుని సాక్షిగా, ದೇವರ ಸಾಕ್ಷಿಯಾಗಿ ఏ పాపము నిన్ను ముట్టదు. ಯಾವ ಪಾಪ ಮುಟ್ಟೋದಿಲ್ಲ. నీవు ఒకవేళ శరీరంలో జీవిస్తున్నప్పుడు ఏ తప్పు జరిగినా, ನೀನು ಒಂದು ವೇಳೆ ಶರೀರದಲ್ಲಿ ಜೀವಿಸುವಾಗ ತಪ್ಪಾದರೆ నీవు దేవుని ద్వారా పరిశుద్ధుడిగా జీవిస్తున్నావు. ದೇವರ ಮೂಲಕವಾಗಿ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸ್ತೀಯ. ఎలాగా? ಹೇಗೆ? నీ మనసు, ನಿನ್ನ ಮನಸ್ಸು, నీ మనసులో నువ్వు రెన్యూ చెందాలి. ನಿನ್ನ ಆಲೋಚನೆ ರೂಪಾಂತರ ಆಗಬೇಕು. నువ్వు ఎలాగ రెన్యూ చెందుతూ ఉంటావో, ಯಾವ ತರ ರೂಪಾಂತರ ಆಗ್ತೀಯೋ, నీ శరీరం నుంచి విడిచి ಶರೀರ ಬಿಟ್ಟು దేవుని ఆత్మగా, ದೇವರ ಆತ್ಮವಾಗಿ, దేవుని సాక్షిగా ದೇವರಿಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ జీవించడం ప్రారంభిస్తావు. ನೀನು ಬದುಕಲಿಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ అయినా కానీ నీలో ಆದರೂ ಕೂಡ ನಿನ್ನಲ್ಲಿ ಪಾಪ ಬರುತ್ತದೆ. అయినా కానీ తప్పులు జరుగుతూ ఉంటాయి. ಆದರೂ ತಪ್ಪು ಆಗುತ್ತೆ. యేసు ప్రభు ఏం చెప్పాడు? ಯೇಸು ಏನ್ ಹೇಳಿದರು? నీ శత్రువుని ప్రేమించమన్నాడు. ನಿನ್ನ ಹಾಗೆ ನಿನ್ನ ಶತ್ರುವನ್ನು ಪ್ರೀತಿಸು. నీ శత్రువుని మీరు ఏమైనా ప్రేమించగలరు? ఇక్కడ ಶತ್ರುವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನಾ? సాధ్యమా? అసాధ్యమా? ಸಾಧ್ಯನಾ? మరి ఎలా? ಮತ್ತೆ ಅದು ಹೇಗೆ? నేను ద్వేషించేవాడిని ప్రేమించు అన్నాడు. ನಿಮ್ಮನ್ನು ಯಾರು ದ್ವೇಷಿಸ್ತಾರೋ ಅವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಲು ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. నీ దగ్గర 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇచ్చి అన్నాడు. 2 అంగీలు 1 అంగీ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఎవరన్నా నీతో కూడా కొంచెం దూరం రాట 2 కిలోమీటర్లు ಯಾರು ಸ್ವಲ್ಪ ದೂರ ಕರೆದ್ರೆ ಇನ್ನು ಸ್ವಲ್ಪ 2 ಮೈಲು ದೂರಕ್ಕೆ ಹೋಗ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఇక్కడ ప్రభువు, ಇಲ್ಲಿ ದೇವರು నీ శరీరంలో ఉండి ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದು ఎలా ఉండకూడదు, ನೀನು ಯಾವ ತರ ಇರಬಾರದು దాని గురించి మాట్లాడుతున్నాడు. ಅದರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఒకవేళ నువ్వు శరీరంలో కనుక జీవిస్తే ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದರೆ ఈ పనులను ఏం చేయలేవు. ಇವೆಲ್ಲ ಮಾಡಕ್ ಆಗೋದಿಲ್ಲ. ఒకవేళ నీవు దేవుని ఆత్మగా జీవించే ದೇವರ ಆತ್ಮವಾಗಿದ್ದರೆ నీలో ನಿನ್ನಲ್ಲಿ దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ದೇವರ ವಾಕ್ಯ ಇರುತ್ತೆ. దేవుని వాక్యము ప్రేమై ఉంటుంది. ದೇವರ ವಾಕ್ಯ ಪ್ರೀತಿ. సో అందుకని ప్రభు ఏం చెప్పాడు? ಅದಕ್ಕಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ನಿನ್ನ ಹಾಗೆ నీ పొరుగు వారిని ನಿನ್ನ ప్రేమించు. ನೆರೆಯವರ ಪ್ರೀತಿ ಮಾಡು. నీలోకి ఆ స్వభావం రావాలంటే, ನಿನ್ನಲ್ಲಿ ಆ ಗುಣ ಬರಬೇಕೆಂದರೆ దేవుని వాక్యము నీ హృదయంలోకి వెళ్ళాలి. ದೇವರ ವಾಕ್ಯ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಹೋಗಬೇಕು. ఆ వాక్యము జీవమై, ಆ ವಾಕ್ಯ ಜೀವವಾಗಿ, ఆ వాక్యము సాక్షి, ಆ ವಾಕ್ಯ ఆ ಸಾಕ್ಷಿಯಾಗಿ, వాక్యము శక్తి, ಆ ವಾಕ್ಯ ಶಕ್ತಿಯಾಗಿ, ఆ వాక్యము వెలుగై, ಆ ವಾಕ್ಯ ಬೆಳಕಾಗಿ, ఆ వాక్యము ప్రేమై ಆ ఉన్నది. ವಾಕ್ಯ ಪ್ರೀತಿಯಾಗಿ ఇవన్నీ నీలో ఉండాలి. ಇದೆಲ್ಲ ನಿನ್ನ ನೆರವೇರು. నీలో దేవుని వాక్యం ఉంటే నువ్వు ఎదుటివాడిని ప్రేమిస్తావు. ದೇವರ ವಾಕ್ಯ ಇದ್ದರೆ ನಿನ್ನ ನೆರೆಯವರ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀಯ. నీలో దేవుని వాక్యం రాదు, నువ్వు ఎవరిని కూడా ದೇವರ ప్రేమించలేవు. ವಾಕ್ಯ ಇಲ್ಲದೆ ಯಾರು ಪ್ರೀತಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఆ తర్వాత ಮತ್ತೆ మనము దేవుని సంబంధులమని, మనము దేవుని సంబంధులము. ఎప్పుడు మనం దేవుని సంబంధులము? ನಾವು ದೇವರ ಹುಟ್ಟಿದವರೆಂದು ನಾವು ದೇವರ ಸಂಬಂಧಿಗಳಾಗ. నీవు శరీరంలో ఉంటే నువ్వు దేవుని సంబంధిని కాలేవు. ದೇವರ ಸಂಬಂಧಿ ಅಲ್ಲ. ఆయన ఆత్మగా జీవించిన రోజునే, ಆತನ ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸುವಾಗ అప్పుడే నువ్వు దేవుని కుమారుడివి. ಅವಾಗ ನೀನು ದೇವರ ಮಗನಾಗಿ. అదే నిజము. ಅದು ಸತ್ಯ. నీ శరీరము ఎక్కడికి వెళ్ళిపోతుంది? ಶರೀರ ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೆ? మట్టిలోకి వెళ్ళిపోతుంది. ಮಣ್ಣಿಗೆ ಹೋಗುತ್ತೆ. దేవుని సన్నిధి నుంచి ದೇವರ ಸನ್ನಿಧಾನದಿಂದ దేవుని చెంతకు వెళ్ళేది ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗುತ್ತದೆ. దేవుని యొక్క ఆత్మే. ದೇವರ ಆತ್ಮ ಮಾತ್ರ. నీవు దేవుని సంబంధిగా ನೀವು మారాలంటే ದೇವರ ಸಂಬಂಧಿಯಾಗಿ దేవుని ఆత్మగా జీవించాలి. ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ఎదుటివాడిని ప్రేమించాలి. ನೆರೆಯವರ ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು. ఎదుటివాడికి నీలో ఉన్నది పట్టాలి. ನೆರೆಯವರಿಗೆ ನಿನ್ನ ಕೊಡಬೇಕು. ఒకవేళ నువ్వు శరీరంలో జీవిస్తే ఇవేమి చేయలేవు. ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದರೆ ಏನು ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. నువ్వు ప్రభు వద్దకు వచ్చినా, ನೀವು ಕರ್ತನ ಮೆಚ್ಚಿಗೆ ಬಂದರೆ, నువ్వు ఇక్కడ వాక్యం విన్నా, ವಾಕ್ಯ ಕೇಳಿದರೆ, నువ్వు కానుకలు ఇచ్చినా, ಕಾಣಿಕೆ ಕೊಟ್ಟರು, నువ్వు ప్రేమించిన రోజున ಪ್ರೀತಿ ಇಲ್ಲದೆ ಇದ್ದರೆ నీవు దేవుని సంబంధివే కావు. ನೀನು ದೇವರ ಸಂಬಂಧಿ ಅಲ್ಲ. దేవుని ప్రేమ నీలో నిలవాలి. ದೇವರ ಪ್ರೀತಿ ನೀನು ಇರಬೇಕು. ఆ రోజు నువ్వు ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ಆವತ್ತು ನೀನು ದೇವರ ಸ್ವರೂಪವಾಗಿದ್ದೀಯ, ಕ್ರಿಸ್ತ ಸ್ವರೂಪವಾಗಿದ್ದೀಯ. లోకమంతయు లోకమంతయు దుష్టుని యందున్నదనియు దుష్టుని యందుందని ఎరుగుదుము. మనము సత్యవంతుడైన ఈ లోకము ఎవరి చేతిలో ఉందంట? ಈ ಲೋಕವು ಯಾರ ಕೈಯಲ್ಲಿದೆ? దుష్టుడి చేతిలో ఉందంట. ಕೆಟ್ಟವನ ಕೈಯಲ್ಲಿದೆ. ఉందా లేదా? ಇದೆಯಾ ಇಲ್ವಾ? ఎడు చూసినా మోసమే, ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಮೋಸ, ఎడు చూసినా పాపమే, ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಪಾಪ. ఇదంతా కూడా వాడి స్వభావము. ಇದೆಲ್ಲವೂ ಸೈತಾನ ಸ್ವಭಾವ. తర్వాత మనము సత్యవంతుడైన వానిని ఏలవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు మనకి ఎవరు వచ్చాడు? దేవుని కుమారుడు ఎవరిక్కడ? నಮಗೆ ದೇವರ ಕುಮಾರನು ಯಾರು ಇಲ್ಲಿ? యేసు ప్రభు ఒక్కడేనా? యేసు క్రీస్తు మాత్రమేనా? ప్రస్తుతానికి వాక్యం చెప్తుంది ఆయనే. వాక్య ప్రకారం ಅವನೇ ఆతనే. ఆ వాక్యమును గ్రహించి ఆ వాక్యం తిಳ್ಕೊಂಡು నీవు జ్ఞానముతో సత్యము తెలుసుకుంటే, ನೀನು ಜ್ಞಾನದಿಂದ ಸತ್ಯಂ ತಿಳ್ಕೊಂಡರೆ నీవు కూడా దేవుని కుమారుడు, ನೀನು ಕೂಡ ದೇವರ ಮಗನಾಗಿದ್ದೀಯ. అదే వచ్చి ప్రభు చెప్పాడంట, ದೇವರ ಬಂದು ಹೇಳಿದ್ದಾರೆ,
ఏమని చెప్పాడు? ಏನ್ ಹೇಳಿದ್ರೆ ದೇವರು సత్యమును చెప్తున్నాడు. ಸತ್ಯವನ್ನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఏంటి ఆ సత్యము? ಏನು సತ್ಯ? సత్యం నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. ನಾನೇ ಮಾರ್ಗವು ಸತ್ಯವು ಜೀವವಾಗಿದ್ದೇನೆ. మార్గము తండ్రి చెంతకు, ಮಾರ್ಗ ತಂದೆಯ ಬಳಿಗೆ. ఈ రోజు జీవిస్తున్న జీవము తనది. ಇವತ್ತು ಜೀವ ದೇವರದು. మరి సత్యం ఏంటి? ಸತ್ಯ ಏನು? ఏంటి సత్యము? ಏನ್ ಸತ್ಯ? దేవుని కుమారుడు, దేవుడు పిల్లలు, దేవుడు ఏమంటారు? ఏమవుతాం మనం? ದೇವರು ನಾವು ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ಏನಾಗ್ತೀವಿ? ఏమవుతారు? ಏನಾಗ್ತೀವಿ ನಾವು ದೇವರಿಗೆ? దేవుడై ఉండి దేవుని పిల్లలు ఏమవుతారు? ದೇವರಿಗೆ ದೇವರ ಮಕ್ಕಳು ಏನಾಗ್ತಾರೆ? ఏమవుతారండి? ಏನಾಗ್ತಾರೆ? మీ పిల్లలు మీకు ఏమవుతారు? ನಿಮ್ಮ మక్కలు ನಿಮಗೆ ಏನಾಗ್ತಾರೆ? పిల్లలు ಮಕ್ಕಳಾಗ್ತಾರೆ. అరే దేవుడు పిల్లలు దేవుడికి ದೇವರಿಗೆ ಮಕ್ಕಳಾಗ್ತಾರೆ. వాళ్ళు దేవుళ్ళే, ಅವರು ದೇವರು. ఇది ఎలా సాధ్యము? ఇది ಹೇಗೆ ಸಾಧ್ಯ? సాధ్యము ಸಾಧ್ಯ. నీ శరీరంలో కాదు, ನಿನ್ನ ಶರೀರದಿಂದ ಅಲ್ಲ, నీ ఆత్మతో. ನಿನ್ನ ಆತ್ಮದಿಂದ. అదే ప్రభు చెప్పాడు. ಅದು ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. అందుకే యేసు ప్రభును దేవదోషం చేసి చంపేశాడు. ಅದಕ್ಕಾಗಿ ಯೇಸುವಿನ ದೇವ ದೋಷಣ ಮಾಡಿ ಕೊಂದರು. నీవు నిజముగా దేవుని కుమారుడుగా జీవిస్తే, ನೀವು ನಿಜವಾಗ್ಲೂ ದೇವರ ಮಗನಾಗಿ ಜೀವಿಸಿದರೆ దేవుడై జీవించాలి. ದೇವರಾಗಿ ಬದುಕಬೇಕು. నీలో దేవుడే కనపడాలి. ನಿನ್ನಲ್ಲಿ ದೈವತ್ವ ಇರಬೇಕು. నీలో దైవత్వం కలిగిన ప్రేమ ఉండాలి. ನಿನ್ನಲ್ಲಿ ದೈವತ್ವವುಳ್ಳ ಪ್ರೀತಿ ಇರಬೇಕು. జాలి ఉండాలి, ದಯ ಇರಬೇಕು, కరుణ ఉండాలి, ಕರುಣೆ ಇರಬೇಕು, ప్రేమ ఉండాలి, ಪ್ರೀತಿ ಇರಬೇಕು. ఇవన్నీ లేని రోజున ಇವೆಲ್ಲವೂ ಇಲ್ಲದೇ ಇದ್ದರೆ దేవుని కుమారుడే కాదు. ನೀನು ದೇವರ ಮಗನಲ್ಲ. మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. ನೀವು ಪ್ರಶ್ನೆ ಹಾಕಿಕೊಳ್ಳಿ. ఎదుటివాడిని ప్రేమిస్తానా ನಿನ್ನ ನೆರೆಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಿದ್ದೀಯಾ లేదా? ಇಲ್ಲವಾ? నిన్ను నువ్వే ನೀನೇ పరీక్ష వేసుకో. ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೋ. సో ఈ విధంగా తర్వాత ಮತ್ತೆ 20 చదవమ్మా. మనము దేవుని కుమారుడైన మనము దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తునందున్న యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. సత్యవంతుని అందున్నామంట. ಸತ್ಯವಾಗಿ ಮಾತ್ರ అంటే యేసుక్రీస్తులో ఏముందంట? ಯೇಸುವಿನಲ್ಲಿ ಏನಿದೆ? యేసుక్రీస్తులో సత్యం ఉన్నది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸತ್ಯ ಇದೆ. ఏంట సత్యము? ಏನು సತ್ಯ? ఏంట సత్యము? ಯಾವ సತ್ಯ? ಅದು ಏನ್ ಸತ್ಯ? సత్యానికి వస్తే రోగాలు పోతాయా? ಯೇಸುವಿನ ಒಂದು ರೋಗ ಹೋಗುತ್ತಾ? అది కాదు సత్యము. ಅದಲ್ಲ సత్ಯ. నిన్ను కూడా క్రీస్తులాగా జీవించమంటున్నాడు. ನಿನ್ನನ್ನು ಕೂಡ ಕ್ರಿಸ್ತನಾಗಿ ಜೀವಿಸಬೇಕು. నేనొక్కనే కాదు క్రీస్తు, ನಾನು ಒಬ್ಬನೇ ಕ್ರಿಸ್ತನಲ್ಲ, నువ్వు కూడా క్రీస్తువే. ನೀನು ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದೆ. నువ్వు కూడా దేవుని కుమారుడువే. ನೀನು ಕೂಡ ದೇವರ ಮಗನಾಗಿದ್ದೀಯ. నీకు నాకు ఏ భేదము లేదు. ನಿನಗೂ ನನಗೆ ಯಾವ ವ್ಯತ್ಯಾಸ ಇಲ್ಲ. నీకు నాకు ఒకటే మూలము. ನಿನಗೂ ನನಗೆ ಒಂದೇ ಮೂಲ. మనమందరము ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ తండ్రిలో ఉన్నాము, ತಂದೆಯಲ್ಲಿದ್ದೇವೆ. ఇదే చెప్తున్నాడు. ಈ ತರ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. మరి కానీ యేసు ప్రభు దగ్గర శక్తి ఉన్నది, ಯೇಸು ಸಂಬಂಧ ಶಕ್ತಿ ಇದೆ. మరి మన దగ్గర ఎందుకు లేదు శక్తి? ನಮ್ಮಲ್ಲಿ ಯಾಕೆ ಶಕ್ತಿ ಇಲ್ಲ? మనము ఎందుకనంటే విశ్వాసము లేని వారుగా ఉన్నాము. ನಾವು ನಂಬಿಕೆ ಇಲ್ಲದವರಾಗಿದ್ದೇವೆ. యేసు ప్రభు తన శరీరము జయించాడు, ಶರೀರವನ್ನು ಜಯಿಸಿದ್ದಾರೆ. కానీ మనము మన శరీరాన్ని మనం ನಾವು జయించలేకపోతున్నాము. ನಮ್ಮ ಶರೀರವನ್ನು ಜಯಿಸ್ತಾ ಇಲ್ಲ. ఎందుకంటే మన బలహీనతలను బట్టి ಯಾಕೆ? ಬಲಹೀನತೆಯಿಂದ. మన శరీరం ఏదైతే చెప్తే ಶರೀರ ಏನ್ ಹೇಳುತ್ತೋ మన మనసు దానికి ನಮ್ಮ అంగీకారం ಮನಸ್ಸು చేస్తుంది. ಅದನ್ನು ಕೇಳುತ್ತೆ. మన శరీరం ఏదైతే చెప్తే ನಮ್ಮ ಶರೀರ ಏನ್ ಹೇಳುತ್ತೋ దాన్ని నువ్వు విడుదల చేసి ಅದನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡಿ, డినై చేసి ಅದನ್ನ ತಿರಸ್ಕಾರ ಮಾಡಿ, దేవుని ఆత్మని, ನೀವು ದೇವರ ಆತ್ಮವಾಗಿ, నాలో శక్తి ఉన్నది, ನನಗೆ ಶಕ್ತಿ ಇದೆ, నాలో తండ్రి ఉన్నాడు, ನನಗೆ ತಂದೆ ಇದ್ದಾನೆ, నాలో యేసు ఉన్నాడు, ನನಗೆ ಯೇಸು ಇದ್ದಾನೆ, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಇದ್ದಾನೆ, నాలో జీవం ఉన్నది, ನನಗೆ ಜೀವ ಇದೆ, నాలో దేవుని వాక్యం ఉన్నది, ನನಗೆ ದೇವರ ವಾಕ್ಯ ఈ ಇದೆ, వాక్యంలో శక్తి ఉన్నది. ವಾಕ್ಯದಲ್ಲಿ ಶಕ್ತಿ ఈ ಇದೆ. శక్తిని నా నోటి ద్వారా ಈ పలికితే ಶಕ್ತಿ ನನ್ನ ಬಾಯಿಂದ ಬಿಡುಗಡೆ ప్రతి ಆಗ್ತದೆ. చీకటి శక్తులని ಎಲ್ಲ లాగేస్తాడు. ಕತ್ತಲ ಅಂಧಕಾರವು ಲಯವಾಗಲಿ. ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నది. ಇದು ಎಲ್ಲರಲ್ಲಿ ಇದೆ. ప్రతి నాలుగు వశంలో ಪ್ರತಿ ನಾಲಿಗೆಯ ಬಳಿ జీవం ఉన్నది. ಜೀವ ಇದೆ. నువ్వు జీవం కలిగిన మాటలు మాట్లాడతావా? ನೀವು ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯಗಳನ್ನು ಮಾತಾಡ್ತೀಯಾ? శరీరానుసారంగా మరణముకు పోయే మాటలు ಶರೀರ మాట్లాడతావా? ಪ್ರಕಾರವಾಗಿ ಮರಣಕ್ಕೆ ಹೋಗುವ ಮಾತನ್ನು సత్యము ಮಾತಾಡ್ತೀಯಾ? తెలుసుకోవాలి నా సహోదరి, నా సహోదరుడా. ಇದನ್ನು ತಿಳ್ಕೊ ಸಹೋದರ ಸಹೋದರಿ. 1 పేతురు 1ನೇ ಪೇತ್ರನು 1:21. 1:21. 1ನೇ ಪೇತ್ರನು 1ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಾಕ್ಯ. మీరు క్షయ బీజము నుండి కాక క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి మీరు సత్యమునకు విధేయులగుట చేతన మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారినై ఒకనితో ఒకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. 22 చదవా? దాటేస్తా. ఓకే, రైట్. ಓಕೆ.
ఒకడు ఏం కలిగి ఉండాలంట? ಒಬ್ಬರೊಬ್ಬರಿಗೆ ಏನಿರಬೇಕು ನಿಮ್ಮಲ್ಲಿ? ప్రేమ కలిగి ఉండాలంట. ಪ್ರೀತಿ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. ఒకరిని మనం ఏం చేయాలంట? ಒಬ್ಬರೊಬ್ಬರು ನಾವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ప్రేమించాలి అనంట. ಪ್ರೀತಿಸಬೇಕು. ನಾವು దేవుని యొక్క వాక్యము, ದೇವರ ವಾಕ್ಯವನ್ನ నీ హృదయంలో నాటపడాలి. ಹೃದಯದಲ್ಲಿ ನಡಪಡಬೇಕು. ఈ వాక్యము నీ హృదయంలో, ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ఒక మొక్క, ఒక ట్రీ లాగా మొలవాలి. ಅದೊಂದು ಬಳ್ಳಿಯಾಗಿ ಸಸಿಯಾಗಿ ಬೆಳೆಯಬೇಕು. ఈ ట్రీ నుంచి రావాల్సిన పండ్లు ఏంటంటే ಬರುತ್ತ ಫಲ ಏನ್ ಗೊತ್ತಾ? జాలి రావాలి, ದಯ ಇರಬೇಕು, దయ రావాలి, ಕನಿಕ ಇರಬೇಕು, కరుణ రావాలి, ಕರುಣೆ ಇರಬೇಕು, ప్రేమ రావాలి, ಪ್ರೀತಿ ಇರಬೇಕು. ఇలాంటి పండ్లే రావాలి. ಫಲಗಳು ಬರಬೇಕು. ಒಂದು ವೇಳೆ నీ శరీరానుసారంగా జీవిస్తే, ಶರೀರದಲ್ಲಿ ಜೀವಿಸಿದರೆ, నీ హృదయం అనే ట్రీలో, హృదయ ಎಂಬ ಮರದಿಂದ ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఎలాంటి పండ్లు వస్తాయి? ఎంత హಣ್ಣుಗಳು ಬರುತ್ತೆ? చెడు ఆలోచనలు, ಕೆಟ್ಟ ಆಲೋಚನೆ, మోసము చేసేవి, మోಸ ಮಾಡೋದು. ఎదుటివాడు బాగుపడితే కూడా మనము ನೆರೆಯವರು ಚೆನ್ನಾದರೆ ನಾವು ಅದನ್ನು ನೋಡಿ ఓర్చుకోలేము, ಸಹಿಸಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ఇలాంటి పండ్లు ఎప్పుడు వస్తాయి? ఇంత ఫలములు ఎలా పడతాయి? నీ శరీరంలో ఉన్నప్పుడు, శరీరములో పడతాయి. కానీ దేవుడి యొక్క వాక్యము నీలో నాటబడితే, ದೇವರ ವಾಕ್ಯ ನಿಮ್ಮಲ್ಲಿ ನಾಟಪಟ್ಟಿದ್ದರೆ నీలో నుంచి ప్రేమనే పండు ಪ್ರೀತಿ ಬರುತ್ತದೆ. ఈ పండు వరకు నీలో ఉంటే, ಈ ಹಣ್ಣು ನಿಮ್ಮಲ್ಲಿ ಇದ್ದರೆ ఎదుటివాడిని ప్రేమిస్తావు, ನೆರೆಯವರು ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀಯ. ఎదుటివాడికి ఏ ఆపద వచ్చిన వాడి కష్టంలో ನೆರೆಯವರಿಗೆ ಏನ್ ಅಪಾಯ ಬಂದರೂ ಸಹಾಯ ಮಾಡ್ತೀಯ. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏ ఉపయోగం లేదు. ನೀ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. నువ్వు బయట వాడి గురించి ప్రార్థన చేయి, ಹೊರಗಿನವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మన సంఘంలో మనం ప్రార్థన చేసుకుంటే ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಲ್ಲ. ఇంకా అసత్యంలో ఉన్నవాడి గురించి ప్రార్థన చేయి. సహోదరి, సత్యంలోనికి తీసుకురావడం ಬರಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. అసలు దేవుడు మన అవసరతల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ದೇವರು ನಮ್ಮ ಅಗತ್ಯಗಳಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಾರದು. సమస్తము తండ్రికి తెలుసు అన్నాడు. ಸರ್ವವು ತಂದೆಗೆ ಗೊತ್ತಿದೆ. సో తెలిసిన తండ్రికి మళ్ళీ నువ్వేం అడుగుతావు? ಗೊತ್ತಿರೋ ತಂದೆಗೆ ಮತ್ತೆ ಏನ್ ಕೇಳ್ತೀಯ? ఎదుటి వాడి గురించి ప్రార్థన చేయడం, ನೆರೆಯವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. ఎదుటి వారి గురించి నువ్వు జీవించడం ప్రారంభించు. ನೆರೆಯವರಿಗಾಗಿ ಜೀವಿಸು. యేసు ప్రభు తన కొరకు తను జీవించాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ತನಗಾಗಿ ತಾನು ಬದುಕಲಿಲ್ಲ. ఆయన మన కోసం జీవించాడు. ಆತ ನಮಗಾಗಿ ಜೀವಿಸಿದ. ఇవి నిజంగా ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అయితే, ನೀವು ನಿಜವಾದ ದೇವರ ಸ್ವರೂಪವಾಗಿದ್ದರೆ నువ్వు ఎదుటి వారి గురించి జీవించాలి. ನೆರೆಯವರಿಗಾಗಿ ಜೀವಿಸ್ತೀಯ. అది నిజమైన ఆరాధన, ಅದು ನಿಜವಾದ ಆರಾಧನೆ. అది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుంట ఆరాధನೆ. ఎంత చెప్పినా, ಎಷ್ಟು ಹೇಳಿದರು, కానీ మన శరీరం అనేది బలహీనతలు, ನಮ್ಮ ಶರೀರದಲ್ಲಿ ಬಲಹೀನತೆಗಳಿದ್ದೇವೆ. ఈ బలహీనతల వల్ల మనము అనేకమైన ఇబ్బందులు గురవుతూనే ಈ ఉన్నాము. ಬಲಹೀನತೆಗಳಿಂದ ನಾವು ಅನೇಕ ವಿಷಯಗಳಿಗೆ ನಾವು ಗುರಿಯಾಗ್ತಿದ್ದೇವೆ. ఎందుకనంటే, ಯಾಕೆಂದರೆ నువ్వు సత్యము తెలుసుకుంటే, ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡರೆ, సత్యము తెలుసుకున్నావు అంటే నీలోకి వాక్యం ಸತ್ಯ వెళుతుంది. ತಿಳ್ಕೊಂಡರೆ ನಿನ್ನಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೋಗುತ್ತದೆ. వాక్యము ఎలా వెళ్తుందో, ವಾಕ್ಯ ಹೋದ ತಕ್ಷಣ నీ శరీరం కింద ಶರೀರ పడిపోతుంది, ಕೆಳಗಡೆ ಬೀಳುತ್ತದೆ. నీలో నా ఆత్మ పరిగెడుతుంది. ಆತ್ಮ ಮೇಲಕ್ಕೆ ಬರ್ತದೆ. ఎలాగ నువ్వు చెట్టుకు నీళ్లు పోస్తే, ನೀವು ಮರಕ್ಕೆ ಗಿಡಕ್ಕೆ ನೀರು ಹಾಕ್ತಿರಲ್ವಾ, చెట్టు ఎలా పెరుగుతుంది, ಆ ಗಿಡ ಬೆಳೀತದೆ. అదే విధంగా ಅದೇ ತರ నీలోకి జీవం అనే వాక్యమును పోస్తే, ಜೀವ ಎಂಬ ವಾಕ್ಯ ಹೋದರೆ నీలోని ఆత్మీకమైన ఫలాలు, ಆತ್ಮಿಕವಾದ ಫಲಗಳು ಬರ್ತದೆ. అభివృద్ధి చెందుతాయి. ಅದು ಅಭಿವೃದ್ಧಿ ಆಗುತ್ತದೆ. ఆత్మీకమైన ఫలములు కనుక నీలో వస్తే, ಆತ್ಮಿಕವಾದ ಫಲಗಳು ಇಲ್ಲದೇ ಇದ್ದರೆ, నీ శరీరానికి సంబంధించిన ఏ కష్టమైన, ಶರೀರ ಸಂಬಂಧ ಯಾವ ಕಷ್ಟವಾದರೂ, ఏ చింత అయినా, ಯಾವ ಚಿಂತೆ ಆದರೂ, ఏ అప్పైనా, ಯಾವ ಸಾಲ ಆದರೂ, అది ఎక్కడ పెట్టాడు తెలుసా? ಅದು ಎಲ್ಲಿರ್ತದೆ ಗೊತ್ತಾ? నీ పాదముల కింద ನಿನ್ನ పెట్టాడు. ಕಾಲ್ ಕೆಳಗಡೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ. నీ పాదముల కింద ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ನಿನ್ನ ಕಾಲ್ ಕೆಳಗಡೆ ಇರುವಂತ ಸಮಸ್ಯೆಯನ್ನ తల మీద పెట్టుకుంటున్నావు. ತಲೆ ಮೇಲೆ ಎತ್ಕೊಳ್ತಿದ್ಯಾ. దేవుడు ఏమంటున్నాడంటే, ದೇವರು ಏನು ಗೊತ್ತಾ? పైన ఉండాల్సింది నువ్వు, ಮೇಲೆತ್ತಕ್ಕಂಥ ನೀನು. నీ ప్రతి సమస్య నీ పాదాల కింద ನೀನು ఉండాలి. ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳನ್ನ ಕಾಲ್ ಕೆಳಗಡೆ, నీ కాళ్ళతో తొక్కి వేయబడాలి. ನಿನ್ನ ಕಾಲಲ್ಲಿ ತುಳಿದು ಹಾಕು. అలాగ మనం తిరిగి ಆ జన్మించాలి. ತರ ನಾವು ಮತ್ತೆ ಹುಟ್ಟಬೇಕು. అలాంటి యొక్క కుమారుడుగా కుమార్తెగా ಅಂತ జీవించాలి. ಮಗನಾಗಿ ಬದುಕಬೇಕು. మత్తయి సువార్త 12:30. ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 12ನೇ ಅಧ್ಯಾಯ 30ನೇ ವಾಕ್ಯ. త్వర 33. మంచిదని ఎంచి, చెట్టు మంచిదని ఎంచి, దాని పంటను మంచిదే అని ఎంచుడి. ఆ చెట్టు మంచిదని ఎంచి దాని పండు కూడా, ಮರ ಒಳ್ಳೆದಾದರೆ ಅದರ ಫಲವು ಒಳ್ಳೆಯದನ್ನಿರಿ. తర్వాత లేదా చెట్టు చెడ్డదని ఎంచి, చెట్టు చెడ్డదని ఎంచి దాని పంటను చెడ్డది అని ఎంచుడి. ಮರ ಉಳುಕಾದರೆ ಅದರ ಫಲವು ಉಳುಕು ಅನ್ನಿರಿ. చెట్టు అంటే నీ హృదయం. ఇక్కడ ಗಿಡ ಮರ ಅಂದರೆ ನಿನ್ನ ಹೃದಯ. నీ హృదయం అనే మంచి చెట్టులో ನಿನ್ನ ಹೃದಯ ಎಂಬ ಒಳ್ಳೆ ಮರ దేవుని యొక్క ప్రేమనే ఫలమే పండాలి. ದೇವರ ಎಂಬ ಫಲ ಹುಟ್ಟಬೇಕು, ಅದು ಫಲ ಕೊಡಬೇಕು. అదే నీ చెట్టు మంచిది కాకపోతే, ನಿನ್ನ ಮರ ಕೆಟ್ಟದಾಗಿದ್ದರೆ నీలో ఎలాంటి
పండ్లు పూస్తాయి అంటే ನಿನ್ನಲ್ಲಿ ಎಂತ ಹಣ್ಣು ಬರ್ತದೆ ಗೊತ್ತಾ? చెడుయే పూస్తాయి. ಅದು ಕೆಟ್ಟದೇ ಉಡುತ್ತದೆ. తర్వాత కింద వచ్చినము ಮತ್ತೆ ಓದೋಣ వాక్ಯ. సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలుకగలరు? ఎలాగ మంచి ಸರ್ಪಜಾತಿಯವರು ಕೆಟ್ಟವರಾಗಿರಲಾಗಿ ಒಳ್ಳೆಯದು ಮಾತುಗಳನ್ನು ನುಡಿಯುವುದಕ್ಕೆ తర్వాత ಹೇಗಾಗಿತ್ತು? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి హృదయమంతా నిండును దానిని బట్టి ಹೃದಯದಲ್ಲಿ ತುಂಬಿರುವುದೇ మాటలాడును కదా, ఆ? నోరు మాటలాడును నీ కదా. నోరు మాట్లాడుతుంది ಬಾಯಲ್ಲಿ ಹೊರಡುವುದು. సజ్జనుడు తన మంచి తన నిధిలో నుండి సత్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ಕೆಟ್ಟ ವಸ್ತುಗಳನ್ನು ತೆಗೆಯುತ್ತಾನೆ. అంటే మంచిలో నుంచి మంచే వస్తుంది, ಒಳ್ಳೆಯದಿಂದ ಒಳ್ಳೆಯದು ಬರುತ್ತೆ, చెడ్డలో నుంచి చెడే వస్తుంది, ಕೆಟ್ಟದಿಂದ ಕೆಟ್ಟದು ಬರುತ್ತದೆ. అంటే నీ హృదయం అనే ట్రీకి ನಿಮ್ಮ ಹೃದಯವೆಂಬ మరದಲ್ಲಿ నువ్వు దేవుని యొక్క వాక్యం పోస్తే, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹಾಕಿದರೆ, దేవుని యొక్క వాక్యం అనే నీరును పోస్తే, ದೇವರ ವಾಕ್ಯವೆಂಬ ನೀರು ಹೊಯ್ದರೆ నీలో నుంచి మంచి మాటలే ನಿನ್ನಲ್ಲಿ ಒಳ್ಳೆ ಮಾತು మంచి ఫలాలే వస్తాయి. ಒಳ್ಳೆ ಫಲ ಬರುತ್ತೆ. ఒకవేళ ಒಂದು ವೇಳೆ నీ శరీరానుసారంగా నువ్వు జీవిస్తే, ನೀನು ಶರೀರ ಪ್ರಕಾರವಾಗಿ ಜೀವಿಸಿದರೆ నీలో నుంచి చెడ్డ పళ్ళే, ನಿನ್ನಲ್ಲಿ ಕೆಟ್ಟ ಫಲಗಳು, అలాంటి యొక్క జీవితం నువ్వు జీవిస్తావు. ಅಂತ ಜೀವನ ಜೀವಿಸ್ತೀಯ. శరీరానుసారమైన జీవితం నువ్వు జీవిస్తే, ಶರೀರ ಪ್ರಕಾರ ಜೀವಿಸಿದರೆ నువ్వు మరణానికి పాత్రుడు అవుతావు. ಮರಣಕ್ಕೆ ಪಾತ್ರನಾಗಿದ್ದೀಯ. దేవుని ఆత్మగా జీవించిన రోజు ದೇವರ ಆತ್ಮವಾಗಿದ್ದರೆ నువ్వు నిత్య జీవంలో ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಪ್ರವೇಶ ಮಾಡ್ತೀಯ. ఏదో వాక్యం విన్నాము, ವಾಕ್ಯ ಕೇಳಿದ್ದೇವೆ, ఏదో బయటికి వెళ్ళిపోయాము, ಹೊರಗಡೆ ಹೋಗ್ತೇವೆ, అలా కుదరదు. ಆ ತರ ಅಲ್ಲ. ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సిందే. ಯಾವಾಗಲೂ ರೂಪಾಂತರ ಆಗಲೇಬೇಕು. దేవుని ఆత్మగా ప్రేమగా జీవించాలి. ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಪ್ರೀತಿಯಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ఆదివారం గుడికి వచ్చి చందా ఇచ్చి ప్రభు పొలంలో పాలపుకుంటూ ಒಂದು ಕರ್ತನ ಮೇಜಿಗೆ ಭಾಗವಹಿಸಿ ಕಾಣಿಕೆ ಕೊಟ್ಟು ಹೋಗೋದಲ್ಲ. నీవు దేవుని స్వరూపం అన్నప్పుడు ದೇವರ ಸ್ವರೂಪ, దేవుని యొక్క స్వరూపమే జీవించాలి. ದೇವರ ಸ್ವರೂಪವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. దేవుడు ప్రేమ ఉన్నాడు, ದೇವರ ಪ್ರೀತಿಯಾಗಿದ್ದಾರೆ, ప్రేమగా చూస్తాడు, నిన్ను ಪ್ರೀತಿಯಾಗಿ ನೋಡುತ್ತಾನೆ, ప్రేమిస్తాడు, ಪ್ರೀತಿಸುತ್ತಾನೆ. మరి అదే పండు నీలో కూడా ఉండాలి కదా. ಅದೇ ಫಲ ನಿನ್ನಲ್ಲಿ ಇರಬೇಕು. ఒకవేళ నీలో ఆ పండు ఇంకా లేకపోతే, ನಿನ್ನಲ್ಲಿ ಆ ಫಲ ಇಲ್ಲದೆ ಇದ್ದರೆ, ఇంకా నువ్వు క్రీస్తులో పర్ఫెక్ట్ గా లేవు. ಏನು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಇಲ್ಲ. యు ఆర్ నాట్ పర్ఫెక్షన్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. ನೀವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಇಲ್ಲ. నీలో ఇంకా అదే తలంపులు గనక కలుగుతున్నాయి అంటే, ಇನ್ನೂ ಆ ಆಲೋಚನೆ ಬರ್ತಾ ಇದೆಯా? ఎందుకు ప్రభు నీకు పదే పదే ఆ తలంపుల గురించి చెప్పాడు అని, ಯಾಕೆ ದೇವರು ನಿನ್ನ ಆಲೋಚನೆ ಬಗ್ಗೆ ಪದೇ ಪದೇ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? నువ్వు ఇంకా కరెక్ట్ గా లేవని అర్థం. ನೀನು ಇನ್ನೂ ಸರಿ ಆಗಲಿಲ್ಲ. నువ్వు దేవుని వాక్యముతో సరి చేసుకోవాలి. ದೇವರ ವಾಕ್ಯ ಸರಿ ಮಾಡಿಕೋ. దేవుని యొక్క వాక్యమును ఇంకా వినాలి. ವಾಕ್ಯವನ್ನು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಕೇಳು. నీలో వాక్యము గనక వెళితే, ನಿನ್ನಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೋದರೆ నీలో ఎటువంటి చెడు అలవాట్లు, చెడు స్వభావములు, చెడు ఆలోచనలు రావు. ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸಗಳು, ಕೆಟ್ಟ ಆಲೋಚನೆಗಳು, ಕೆಟ್ಟ ಮಾರ್ಗಗಳು ಬರೋದಿಲ್ಲ. బట్ స్టిల్ ఇవి వస్తున్నాయి అంటే, ಆದ್ರೆ ಇನ್ನೂ ಬರ್ತಿದ್ಯಾ? యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద క్రైస్ట్. ನೀವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಸರಿಯಾಗಿಲ್ಲ. ఇలాంటి జీవితాన్ని నువ్వు జీవించాలని ನೀವು ಎಂತ ಜೀವನ ಜೀವಿಸಬೇಕು ನೀನು ನಿರ್ಧಾರ ಮಾಡು. రోమిలు రాసిన ರೋಮಾಪುರ ಪತ್ರಿಕೆ 6:6 6ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಾಕ್ಯ. ఏమనగా మనం ఇకను పాపమునకు ఇకమును పాపమునకు దాసులము కాకుండుటకు 6:6 ఓకే. తర్వాత ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులము కాకుండునట్లుగా పాప శరీరము నిర్ధర్కమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మన పాపాలన్నిటి తీసుకెళ్లి ఏం చేశాడంట? నా పాపాలను దేవుడు ఏం ಮಾಡಿದ್ದಾರೆ? పుట్టిన కాడి నుంచి ಹುಟ್ಟಿದಾಗಿದ್ದರಿಂದ చనిపోయేంత వరకు సాయ వరకు కూడా పాపములన్నిటిని తీసుకెళ్లి ಎಲ್ಲಾ ಪಾಪಗಳನ್ನ ఆయన సిలువలో వేసి ఉన్నాడు. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಒತ್ತಿ ತೀರಿಸಿದ್ದ. మళ్ళీ కొత్తగా నువ్వు సిలువలో వేయాల్సినవి లేదు. ಮತ್ತೆ ನೂತನವಾಗಿ ಹಾಕೋದೇನಿಲ್ಲ. నువ్వు కొత్తగా మళ్ళీ ఏం చేయాల్సినవి లేదు. ಮತ್ತೆ ಹೊಸದಾಗಿ ಏನ್ ಮಾಡೋದಿಲ್ಲ. నీవు సత్యమును తెలుసుకోవడమే నీ పని. నేను సత్యం తెలుసుకోవడమే నిన్న ಕೆಲಸ. దేవుడు నీకిచ్చిన పని ఏంటంటే, దేవుని కొట్ట ಕೆಲಸ ఏం ಗೊತ್ತಾ? సత్యమును తెలుసుకుని సత్యం తెలుకో. దేవుని ఆత్మగా, దేవుని ఆత్మವಾಗಿ, దేవుని సాక్షిగా. దేవుని సాక్షి. ఏ మనిషి ఒక్కసారి మారలేడు. ಯಾವ వ్యక్తి ಒಂದೇ ಸಲ ಬದಲಾಗುವುದಿಲ್ಲ. దేవుని యొక్క వాక్యముతో, వాక్యದಿಂದ ప్రతి రోజు నిన్ను సరి చేసుకో. ದಿವಸ ನಿಮ್ಮ సరి ಮಾಡ್ಕೋಬೇಕು. నీ నాలుగు వర్షాలు ఏం పెట్టాడు? నిన్న 4 ವರ್ಷದಲ್ಲಿ ಏನಿದೆ? జీవం పెట్టాడు. జీవ ಇದೆ. జీవం కలిగిన మాటలు పలుకు. జీవముള്ള ಮಾತು ನುಡಿ. అంతేగాని మరణం కలిగిన మాట
మాటలు పలకడం అంటే ಮರಣ ఏంటి? ಮಾತುಗಳು ನುಡಿಯಬೇಡ. నువ్వు పాపం అని చెప్పుకోవడమే మరణము. ನೀನು ಪಾಪಿ ಅಂತ ಹೇಳೋದು ಮರಣ. నీవు జీవం అంటే నిత్య జీవంలోకి వెళ్ళాలి. ಜೀವವೆಂದರೆ ನಿತ್ಯ ಜೀವ. అంతేగాని తెల్లాలేసి నేను పాపిని అనకూడదు. ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಎದ್ದು ನಾನು ಪಾಪಿ ಪಾಪಿ ಹೇಳಬಾರದು. ఒకవేళ ಒಂದು ವೇಳೆ నీ మనసు అలాంటి తలంపులు కనుక ನಿನ್ನ వస్తే ಮನಸ್ಸಿಗೆ ಅಂತ ಆಲೋಚನೆ ಬಂದರೆ get out from my mind. ಅದನ್ನು ತೆಗೆದು ಹಾಕು. నేను దేవుని ద్వారా రక్షింపబడిన దానిని, ನಾನು ದೇವರ ಮೂಲಕವಾಗಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವಳು, నేను నీతిమంతుడిని, ನಾನು ನೀತಿವಂತನು. అలాంటి గ్రహింపు కలిగి ಅಂತ జీవించాలి. ಆ ಗ್ರಹಿಕೆ ಉಳ್ಳವರಾಗಿ నీవు ఎలా సత్యమును తెలుసుకుంటావో. ನೀವು ಹೇಗೆ ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ತೀಯಾ? ఇప్పుడు కరెంట్ పోయింది, ಈ ಕರೆಂಟ್ ಹೋಗಿದೆ, చీకటి వచ్చేసింది. ಕತ್ತಲು ಬಂದಿದೆ. ఒకవేళ నీ హృదయంలో ఎలాంటి చీకటే ఉంటే ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇಂಥ ಕತ್ತಲು ಇದ್ದರೆ నువ్వు ఇలా ఏదో ఒక తప్పుల్లో జీవిస్తూనే ఉంటావు. ಏನೋ ತಪ್ಪದೆ ಬದುಕ್ತೀಯಾ? ఒకవేళ దేవుని వాక్యము, వెలుగు కలిగిన వాక్యము నీలో ದೇವರ ప్రవేశిస్తే, ವಾಕ್ಯ ಬೆಳಕು ನಿಮ್ಮಲ್ಲಿ ಇದ್ದರೆ ఇప్పుడు కరెంట్ వస్తే ఎలాగ చీకటి వెళ్ళిపోతుందో ಕರೆಂಟ್ ಬಂದರೆ ಕತ್ತಲು ಹೋಗುತ್ತದ, అలాగే నీ చీకటి బయటికి వెళ్ళిపోతుంది నా ಆ సహోదర ಕತ್ತಲು సహోదరుడా. ಹೊರಗಡೆ ಹೋಗುತ್ತದೆ. సో అలాగ జీవించాలి, ಆ ತರ ಜೀವಿಸಬೇಕು. అంతేకాని నిన్ను నువ్వే గాయపరచుకోకూడదు. ನಿಮ್ಮನ್ನು ನೀವು ಗಾಯ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಡಿ. చాలా మంది సహోదరులు ఇలాగే, ಅನೇಕ ಸಹೋದರ ಸಹೋದರಗಳು నేను పాపిని, ನಾನು ಪಾಪಿ, నేను తప్పు చేశాను, ನಾನು ತಪ್ಪು ಮಾಡಿದ್ದೇನೆ, నేను దేనికి పనికిరాని ನಾನು దాన్ని, ಕೆಲಸಕ್ಕೆ ಬರಲಾರದವಳು, నేను పెంట కుప్పని. ನಾನು ತಿಪ್ಪೆ. దేవుడు నిన్ను పెంట కుప్పన్లా, ದೇವರು ನಿನ್ನ ತಿಪ್ಪೆ ಎಂದು ಹೇಳಿಲ್ಲ, నిన్ను కుమారుడు అన్నాడు. ನಿನ್ನ ಮಗನೆಂದು ಹೇಳಿದ್ದಾನೆ, నువ్వు నా కుమార్తెవి అన్నాడు. ನಿನ್ನ ಮಗಳು ಎಂದು ಹೇಳಿದ್ದಾನೆ. నువ్వే ఇంకా తెలుసుకోవట్లా. ನೀನು ತಿಳ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. నువ్వు ఈ శరీరంలో ఉంటే ಇನ್ನು ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದರೆ నీలో అలాంటి ఆలోచనలు కలుగుతాయి. ಇಂಥ ಆಲೋಚನೆ ಬರುತ್ತೆ. నువ్వు దేవుని ఆత్మగా జీవించిన రోజు, ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸುವಾಗ నేను దేవుని కుమార్తెని, ನಾನು ದೇವರ ಮಗಳು, నేను దేవునితో పాటు ನಾನು ದೇವರ ಸಂಗಡ ఆసీనుడై ఉన్నాను. ನಾನು ಆಶೀರ್ವಾದನಾಗಿದ್ದೇನೆ. యేసు ప్రభు నిన్ను నీతిమంతుడిగా చేస్తానన్నాడు, చేసేసాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿಮ್ಮನ್ನು ನೀತಿವಂತರಾಗಿ ಮಾಡುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾನ, ಮಾಡಿದ್ದಾನ? చెప్పాలి. యేసు ప్రభు నిన్ను నీతిమంతుడిగా చేస్తానడా, చేశాడా? ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿಮ್ಮನ್ನು ನೀತಿವಂತರಾಗಿ ಮಾಡುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನ ಅಥವಾ ಮಾಡಿದ್ದಾನ? చెప్పాలి మీరు. ಹೇಳಿ. ఆ? ಮಾಡುತ್ತಾನ, ಮಾಡಿದ್ದಾನ? చేసేసాడు కదా. ಮಾಡಿದ್ದಾನ? ఆయనతో పాటు కుడి పార్శ్వమైన కూర్చోబెట్టుకుంటా అన్నాడా, కూర్చోబెట్టుకుంటా ಆತರ అన్నాడా? ಸಂಗಡ ಬಲಪಕ್ಷದಲ್ಲಿ ಕುಂದಿಸ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದಾರ ಅಥವಾ ಕುಂದಿಸ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದಾರ? ఆ? ಕುಂದಿಸ್ತಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿ కుదిర్చాడు. నేను తిన్న దెబ్బల చేత మీకు స్వస్థత పొంది ఉన్నారా అన్నాడా, పొంది ఉన్నారు ನನ್ನ అన్నాడా? ಭಾಷಣಗಳಿಂದ ನಿಮಗೆ ಗುಣವಾಯಿತು, ಸೌಖ್ಯವಾಯ್ತು ಅಂತ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅಥವಾ ಆಗಿದ್ದೆ ಅಂತ ಹೇಳಿದಾರೆ? సమస్తము ఇచ్చేశాడు. ಎಲ್ಲವೂ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ఇప్పుడు నీలో రోగం ఉంది, ನಿಮ್ಮಲ್ಲಿ ರೋಗ ಇದ್ರೆ యేసు ప్రభు చెప్పాడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿದ್ದಾರೆ, నేను తిన్న దెబ్బల చేత నీవు స్వస్థత నొంది ఉన్నావు అన్నాడు. ನನ್ನ ಭಾಷಣಗಳಿಂದ ನಿಮಗೆ ಸೌಖ್ಯ ಸ್ವಸ್ಥತೆ ಆಗಿದೆ. మరి అయినా మన రోగం ఉంది ఏంటి? ಆದ್ರೂ ಯಾಕೆ ರೋಗ ಇದೆ? ప్రభు చెప్పాడు కదా, ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ, నేను తిన్న దెబ్బల చేత నీకు ఆల్రెడీ స్వస్థత పొంది ನನ್ನ ఉన్నావు. ಭಾಷಣಗಳಿಂದ ಈಗಾಗಲೇ ನಿಮಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗಿದೆ. స్టిల్ నాలో ఎందుకు ఈ రోగం ఉంది? ಆದ್ರೂ ನನಗೆ ಯಾಕೆ ರೋಗ? ఈ రోగం ఉందంటే నువ్వు సత్యం ಈ తెలుసుకోకూడదు. ರೋಗ ಇದೆಯಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಇನ್ನೂ ಸತ್ಯ ತಿಳಿತಾ ಇಲ್ಲ. నీలో రోగం ఉందంటే నువ్వు శరీరంలో జీవిస్తున్నావు. ಇನ್ನು ರೋಗದಲ್ಲಿ ಈ ರೋಗ ಇದ್ರೆ ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದೀಯಾ? దేవుని ఆత్మగా జీవించిన రోజు ದೇವರ ಆತ್ಮವಾಗಿರುವಾಗ నీ నోట్లోనే అధికారం పెట్టాడు. ನಿನ್ನ ಬಾಯಲ್ಲಿ ಅಧಿಕಾರ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఆ అధికారంతో గద్దించు నీ ಆ రోగాన్ని. ಅಧಿಕಾರದಿಂದ ಗದರಿಸಬೇಕು. ప్రభు ఎక్కడైనా ದೇವರು ಎಲ್ಲಾದರೂ ఎవరికి చేశాడు కదా స్వస్థతలన్నీ. ప్రభు ಯಾರಿಗೆಲ್ಲ ದೇವರು ಸ್ವಸ್ಥತೆ ಮಾಡಿದ್ದಾರಲ್ಲ, హాస్పిటల్కి వెళ్ళాడా? ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರ హాస్పిటల్కి వెళ్ళాడా? ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋಗಿ అధికారంతో రిబ్యూక్ చేశాడు. ಅಧಿಕಾರದಿಂದ ಆತನೇನು ಗದರಿಸದ. మరి మనలో ఎందుకు పోవట్లా? ನಮ್ಮಲ್ಲಿ ಯಾಕೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ? మరి నేను రిబ్యూక్ చేస్తున్నా, ನಾನು ಗದರಿಸ್ತಾ ಇದ್ದೇನೆ, మరి ఎందుకు పోవట్లా? ಯಾಕೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ? విశ్వాసం లేదు, ನಂಬಿಕೆ ಇಲ್ಲ, అల్ప విశ్వాసము. ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ನಂಬಿಕೆ ವಿಶ್ವಾಸ. రెండోది ಎರಡನೇದಾಗಿ సత్యము తెలియదు. ಸತ್ಯ ಸರಿಯಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲ. సత్యము తెలుసుకుని ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡು విశ్వాసముతో ನಂಬಿಕೆಯಿಂದ నమ్ముడు నీవలనైతే ನಂಬೋದ್ರಿಂದ ನಿಮಗೆ ಸಾಧ್ಯವಾದರೆ సమస్తము సాధ్యం అన్నాడు. ಎಲ್ಲವೂ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. మరి నీకు సాధ్యము కదా సమస్తము. ನಿಮಗೆ ಎಲ್ಲವೂ ಸಾಧ್ಯ. నీలో ఉన్న రోగాన్ని నువ్వే గద్దించు. ನಿಮ್ಮಂತ ರೋಗ ನೀವು ಗದರಿಸು. నా ప్రభు నాతో చెప్పాడు, ನನ್ನ ದೇವರು ನನ್ನ ಸಂಗಡ ಹೇಳಿದ್ದಾರೆ, నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉంటాను. ನಿನ್ನೆ ಇವತ್ತು ನಿರಂತರ ಏಕರಾತಿಯಾಗಿದ್ದಾರೆ. ఆకాశం భూమి గతించిన నా మాట గతించదు. ಆಕಾಶಗಳು ಗತಿಸಿ ಹೋಗುತ್ತದೆ, ದೇವರ ಮಾತುಗಳು ಗತಿಸಿ ಹೋಗೋದಿಲ್ಲ. అదే ప్రభు నీకు ಆ చెప్తున్నాడు. ದೇವರು ನಿಮಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, నీ నోట్లోనే జీవవశం ఉన్నది, ನಿನ್ನ ನಾಲಿಗೆಯಲ್ಲಿ ಜೀವವಶ నా ಇದೆ. నామము తీసుకుని గద్దించు అన్నాడు. ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಗದರಿಸು. ఇది గద్దించాలంటే ಗದರಿಸಬೇಕೆಂದರೆ ప్రతి ఒక్కరికి సాధ్యమే. ಎಲ್ಲರಿಂದಲೂ ಸಾಧ್ಯ.
తెలుసుకున్న సహోదరి సహోదరు, ತಿಳ್ಕೊಂಡಿರೋ ಸಹೋದರ ಸಹೋದರಿ, దేవుడికి శిష్యుడుగా మారాలి, ದೇವರ ಶಿಷ್ಯನಾಗಿ ಮಾರ್ಪಡು, దేవుని కుమార్తెగా మారాలి, ದೇವರ ಮಗಳಾಗಿ ಮಾರ್ಪಡು, దేవుని కొరకు సర్వ సృష్టికర సువార్తను ప్రకటించాలి. ದೇವರಿಗಾಗಿ ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಒಬ್ಬ ಸುವಾರ್ತೆ ಸಾರು. ఇదే నీకు ఇచ్చిన పని. ಇದು ನೀನು ಕೊಟ್ಟಂತ ಕೆಲಸ. అంతేగాని పెళ్లి, భార్య, పిల్లలు, వాళ్ళ పెంపకం, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళు మనవరాళ్ళు, ఇది కాదు. ಮದುವೆ ಗಂಡ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು ಬೆಳೆಸೋದು ಅವರಿಗೆ ಈ ಕಾರ್ಯ ಅಲ್ಲ. ఒకవేళ నీ బలహీనత శరీరము, ಒಂದು ವೇಳೆ ಶರೀರ ಬಲಹೀನವಾಗಿದ್ದರೆ పెళ్లి చేసుకో అన్నాడు, ಮದುವೆ ಮಾಡ್ಕೋ. బలహీనత వదిలేసే అన్నాడు, ಬಲಹೀನ ಬಿಟ್ಟು ಬಿಡು, సువార్తను ప్రకటించు అన్నాడు. ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಣೆ ಮಾಡು. ఏంటి ఆయన సువార్త? ಏನ್ ಸುವಾರ್ತೆ? లోక రక్షకుడిగా లోకానంతటిని, ಲೋಕಕ್ಕೆಲ್ಲ ಇಡೀ ಬ್ರಹ್ಮಾಂಡಕ್ಕೆ కాపాడాడు. ಆತನು ರಕ್ಷಣೆ ಮಾಡಿದ್ದಾನೆ. అందరూ పాపులని ಎಲ್ಲರೂ ಪಾಪಿಗಳೆಂದು వాళ్ళే ತಮ್ಮನ್ನು ತಾವು ಗಾಯ ಮಾಡಿಕೊಳ್ತಿದ್ದಾರೆ. అలా గాయపరచుకోవాల్సిన అవసరం లేదు. ಆತರ ಗಾಯ ಮಾಡೋದು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. నీ కొరకు నా కొరకు ఈ జగత్ పునాది మొత్తానికి ನಿನಗಾಗಿ ನನಗಾಗಿ ಇಡీ ಭೂಮಂಡಲಕ್ಕೆ యేసయ్య ప్రాణం పెట్టి ಯೇಸು ಸ್ವಾಮಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು నిన్ను నన్ను రక్షించేశాడు. ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸಿದ್ದಾನೆ. ఈ రోజు నుంచి నీ మీద ఏ పాపము ప్రవర్తించదు, ಯಾವ ಪಾಪ ಅಧಿಕಾರ ಮಾಡೋದಿಲ್ಲ. ఇక మీదట నుంచి ಇನ್ನು ಮೇಲೆ నీవు దేవుని ఆత్మగా ನೀವು ఉన్నప్పుడు ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಮರಣವೇ నీ ముళ్ళెక్కడ, ನಿನ್ನ ಮುಳ್ಳು ಎಲ್ಲಿ అలాగ అడగాలి. ಈ ತರ ಕೇಳಬೇಕು. లేదు మరణము నీ శరీరానికి, ಶರೀರಕ್ಕೆ ಮಾತ್ರ, కానీ నీ ఆత్మకి మరణమే లేదు. ಮರಣ ಇಲ್ಲ. నిత్య జీవములో ನಿತ್ಯ ಜೀವ దేవుని ఆత్మగా, ದೇವರ ಆತ್ಮವಾಗಿ దేవుని యొక్క సాక్షిగా ದೇವರಿಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ జీవిస్తావు. ನೀನು ಬದುಕುತ್ತೀಯ. నీవు శరీరంలో జీవిస్తే ಶರೀರದಲ್ಲಿ ಬದುಕಿದರೆ నేను ఎప్పుడు చచ్చిపోతా, ನಾನು ಯಾವಾಗ ಸತ್ತೋಗ್ತೀನಿ, నాకే రోగం వస్తుంది, ನನಗೆ ಯಾವ ರೋಗ ಬರುತ್ತೆ, ఇదే చింత. ಇದೇ ಚಿಂತೆ. నువ్వు ఆత్మగా జీవించిన రోజు ಆತ್ಮವಾಗಿದ್ದರೆ నువ్వు మరణాన్ని కూడా, ನಿನ್ನ ಮರಣನು ಕೂಡ, నీ ముళ్ళు ఎక్కడ రా, ನಿನ್ನ ಮುಳ್ಳು ಎಲ್ಲಿ ಬಾ, నాలో నుంచి నా మరణం తీ, ನನ್ನಲ್ಲಿ ಮರಣ ತೆಗೆದು ಹಾಕು. ఆ అధికారం అందరికి ఇచ్చాడు. ಆ ಅಧಿಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. యేసు ప్రభు చేశాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಇದನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. నీకు మనకి యేసు ప్రభుకి ఏ డిఫరెన్స్ లేదు. ನನಗೂ ನಾವೆಲ್ಲರೂ ಯೇಸುವನ್ನು ಒಂದಾಗಿದ್ದೇವೆ. ఆయనకి మనకి ఒకటే మూలము. ಆತನಿಗೂ ನಮಗೆ ಒಂದೇ ಕಾರಣ, ಒಂದೇ ಮೂಲ. ತಂದೆ ఏ మహిమ పొందుకున్నాడు, ಯಾವ ಮಹಿಮೆ ಪಡ್ಕೊಂಡರು అదే మహిమను యేసు ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೊಟ್ಟ అదే మహిమ నీలో ನಿನಗೂ ಇಟ್ಟಿದ್ದಾನೆ. నీలో ఉన్న జీవము, ನಿನ್ನಲ್ಲಿ ಜೀವ, తండ్రి కుమారుడు, ತಂದೆ ಮಗ, నీ తర్వాత నువ్వే. ನಂತರ ನೀನೇ ఈ లోకంలో ಈ ಲೋಕದಲ್ಲಿ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తర్వాత ತಂದೆ ಮಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಂತರ ప్రత్యేకం ఎవరు అంటే ವಿಶೇಷವಾಗಿ ಯಾರು ಗೊತ್ತಾ? నువ్వే. ನೀನೇ. ఈ లోకంలో చెట్టు పుట్ట భూమి ఆకాశము ಈ ಲೋಕದಲ್ಲಿ ಭೂಮಿ ಆಕಾಶ ಗಿಡ ಮರ సమస్తము నశించిపోతాయి, ಎಲ್ಲವೂ ನಾಶವಾಗುತ್ತವೆ. కానీ దేవుని ఆత్మగా నువ్వు బతికే ఉంటావు. ದೇವರ ಆತ್ಮವನ್ನು ನೀನು ಜೀವಿಸ್ತೀಯ. బ్రతకం అంటే శరీరము కాదు, ಜೀವಿಸೋದು ಶರೀರ ಅಲ್ಲ. బ్రతకడం అంటే నిత్య జీవములోకి జీవ- ప్రవేశించే దేవుని ఆత్మ. ಜೀವಿಸೋದು ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಪರಲೋಕ ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತ అలాంటి యొక్క జీవితం కలిగి జీవించిన ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸು ಸಹೋದರ. పత్రిక 8:12 ರೋಮಾಪುರ ಪತ್ರಿಕೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ 8:12 ಅಧ್ಯಾಯ 12ನೇ ವಾಕ್ಯ. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులము కాము. ಶರೀರ ಅನುಭವವನ್ನು ಅನುಸರಿಸಿ ಬದುಕಬೇಕೆಂದು ಹಂಗಿನಲ್ಲಿಲ್ಲ. నువ్వు శరీరానికి జీవించేవాడివి కావు అని చెప్పి ಶರೀರದಲ್ಲಿ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಹಂಗಿನಲ್ಲಿಲ್ಲ. మరి ఎలా జీవించాలి? ಯಾವ ತರ ಜೀವಿಸಬೇಕು? నీ శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే. ಶರೀರ ಭಾವವನ್ನು ಅನುಸರಿಸಿ ಬದುಕಿದರೆ ಸಾಯುವುದು ನಿಶ್ಚಯ. తర్వాత కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల ದೇಹದ ದುರಭ್ಯಾಸ జీవించగరు. ಪವಿತ್ರಾತ್ಮನಿಂದ ದೇಹದ ದುರಭ್ಯಾಸಗಳನ್ನು ನಾಶ ಮಾಡುವುದಾದರೆ ಜೀವಿಸುವಿರಿ. అంటే ఎలా జీవించాలంట? ಯಾವ ತರ ಜೀವಿಸಬೇಕು? నీ శరీరంలో జీవిస్తే ನಿನ್ನ ಶರೀರದಲ್ಲಿ ಜೀವಿಸಿದರೆ నువ్వు చచ్చిన వాడివి. ನೀನು ಸಾಹಿತ್ಯ. ఒకవేళ ಒಂದು ವೇಳೆ నా ఆత్మగా జీవించిన వాడివి బతికిದರೆ జీవించదు అంటున్నాడు. నేను బతుకుతీయ జీవిస్తీయ. శరీరంలో ఉన్న దేవునికి ఆయస్కరంగా ఉన్న ప్రతి చెడుని నువ్వు చంపేయాలి. ಶರೀರದಲ್ಲಿರುವಂತ ದೇವರಿಗೆ ಅಡ್ಡಿ ಇರುವಂತ ಎಲ್ಲ ಕೆಟ್ಟತನವನ್ನು ತೆಗೆದು ಹಾಕು. తర్వాత ಮತ್ತೆ దేవుని ఆత్మ చేత ఎందరూ మనమందరము నడిపింపబడుదురు. ಎಲ್ಲರೂ ಕೂಡ ದೇವರ ಆತ್ಮದಿಂದ ನಡೆಸಲ್ಪಡ್ತಾರೆ. వారందరూ దేవుని కుమారులు. ಯಾರು ದೇವರ ಆತ್ಮದಿಂದ ನಡೆಸಿಕೊಳ್ಳುತ್ತಾರೋ ಅವರು ದೇವರ ಮಕ್ಕಳು. ఎలాగా? ಹೇಗೆ? శరీరంతో ఉంటేనా? ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದರಾ? ఎలాగండి? ಯಾವ ತರ ಹೇಳಿ? దేవుని ఆత్మగా ದೇವರ ಆತ್ಮವಾಗಿ నడిచిన రోజున ನಡೆಯುವಾಗ మనమందరము ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ దేవుని పిల్లలము, ದೇವರ ಮಕ್ಕಳೇ. శరీరంలో ఉన్న నీ
క్రియలన్నిటినీ ನಿಮ್ಮ ಶರೀರದಂತ ಎಲ್ಲ ಕ್ರಿಯೆಗಳು మొత్తాన్ని తీసి ಎಲ್ಲ బయటపడేయాలి. ತೆಗೆದು ಹೊರಗಡೆ ಹಾಕು. ఎలా బయటపడేస్తాం? ಯಾವ ತರ ಹಾಕ್ಬೇಕು? మనకేమో డబ్బు కావాలి, ನಮಗೆ ಹಣ ಬೇಕು, మనకేమో స్టేటస్ కావాలి, ನಮಗೆ ಒಳ್ಳೆ ಘನತೆ ಬೇಕು. ఇవన్నీ కావాలంటే ಇವೆಲ್ಲ ಬೇಕಂದರೆ చావవలసిన వాడు అంటూ ఉంటాం. ನಾವು ಸಾಯಲಿಕ್ಕೆ ಒಳಗಾಗಿದ್ದೇವೆ. అది ఎన్ని ఉందో ಇವೆಲ್ಲ ಬೇಡ. నేను దేవుని ఆత్మగా జీవించిన రోజున ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಬದುಕುವಾಗ దేవుని కుమారుడు అంట. ಇವನು ದೇವರ ಮಗನು. 2 కోట్లు గొప్పదా? 2 ಕೋಟಿ ದೊಡ್ಡದಾ? దేవుని కుమారుడిగా జీవించడం గొప్పదా? ದೇವರ ಮಗನಾಗಿ ಬದುಕೋದು ದೊಡ್ಡದಾ? ఏది గొప్పది? 2 ಯಾವುದು ಶ್ರೇಷ್ಠ? దేవుడు ఎందుకు వచ్చి ఎవరి కోసం వచ్చాడు? ఈ ದೇವರು లోకానికి? ಯಾರಿಗಾಗಿ ಬಂದ? పాపుల గురించి వచ్చాడు కదా. ಪಾಪಿಗಳಿಗಾಗಿ ಬಂದ. ఆ? ಹೌದಾ? విరిగి నలిగిన హృదయం వారి గురించి వచ్చాడు కదా. ಒಡೆದು ಹೋದಂತ ಮುರಿದು ಹೋದಂತ ಹೃದಯಕ್ಕಾಗಿ, బడుగుల గురించి వచ్చాడు కదా. ಬಡವರಿಗಾಗಿ ಬಂದ. అదే పేదవాడు ಆ ಬಡವನು మళ్ళీ దేన్ని ఆశిస్తున్నాడు? ಬಡವನು ಏನ್ ಆಶೆ ಪಡ್ತಾನೆ? ధనాన్ని ఆశిస్తున్నాడు. ಐಶ್ವರ್ಯವನ್ನು ಇಷ್ಟಪಡ್ತಾನೆ, ಹಣವನ್ನು ಆಶೆ ಪಡ್ತಾನೆ. ಪೇತ್ರನು నా దగ్గర వెండి బంగారం లేదు, ನನ್ನ ಬಳಿ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ, నా దగ్గర ఏముందన్నాడు? ನನ್ನ బಳಿ ಏನಿದೆ? దేవుని శక్తి ఉందన్నాడు. ದೇವರ ಶಕ್ತಿ ಇದೆ. ఎందుకనంటే ಏನ್ ಗೊತ್ತಾ? నీ శరీరానికి ಈ ಶರೀರಕ್ಕೆ నీ ఏ అవసరత అయినా ಏನ್ ಅಗತ್ಯವಾದರೂ దేవుని శక్తి కనుక నీలో ఉంటే, ದೇವರ ಶಕ್ತಿ ನಿನ್ನಲ್ಲಿ ಇದ್ದರೆ నీ శరీరానికి కావాల్సిన ఏదైనా ನಿನ್ನ ಶರೀರಕ್ಕೆ ಬೇಕಾದ ಏನೇ ಆಗ್ಬೋದು. నీ కాళ్ళ కింద పెట్టాను. ನಿನ್ನ ಕಾಲು ಕಡೆಗಳ ದೇವರು ಇಟ್ಟಿದ್ದಾನೆ. మరి శక్తి గొప్పదా? ಶಕ್ತಿ ದೊಡ್ಡದಾ? 2 కోట్లు గొప్పదా? 2 ಕೋಟಿ ದೊಡ್ಡದಾ? ఏది గొప్పది? ಯಾವುದು ಶ್ರೇಷ್ಠ? శ్రేష్టమైనది ఏది? ಯಾವುದು ಶ್ರೇಷ್ಠ? శ్రేష్టమైనది దేవుని యొక్క శక్తి. ಶ್ರೇಷ್ಠ ಅದು ದೇವರ ಶಕ್ತಿ. అతి శ్రేష్టమైనది దేవుని ప్రేమ. ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠ ದೇವರ ಪ್ರೀತಿ. అది మనలో ఉండాలి. ಅದು ನಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕು. అలాగ ఉన్న రోజు దేవుని కుమార్తె ಇರುವಾಗ ದೇವರ ಮಗನಾಗಿ ಮಗಳಾಗಿ. తర్వాత ఎలయనగా మరలా భయపడుటకు భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ మీరు దాస్యపు అంటే స్లేవరీ ದಾಸರಾಗಿ ನೀವು ತಿರುಗಿ ಭಯದಲ್ಲಿ ಬೀಳುವ ಹಾಗೆ ದಾಸನ ಭಾವವನ್ನು ಹೊಂದಿದವರಲ್ಲ. తర్వాత దత్తపుత్ర ఆత్మను పొందితిరి. దత్తపుత్ర త్రిత్వము కలిగిన ఆత్మని పొందితి ఉన్నారు. మగన భావವನ್ನು ಹೊಂದಿದವರಾಗಿದ್ದಿ. ఏ ఆత్మను మనం కలిగి ఉన్నాం తెలుసా? ಯಾವ ಆತ್ಮ ಹೊಂದಿದ್ದೆ ಗೊತ್ತಾ? ఏ ఆత్మను పొంది ఉన్నాం? ಯಾವ ಆತ್ಮ ಹೊಂದಿದ್ದೇವೆ ನಾವು? మనలో అంట ఒక ఆత్మ పెట్టున్నాడు. ನಮ್ಮಲ್ಲಿ ದೇವರು ಒಂದು ಆತ್ಮ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఏ ఆత్మ అంటది? ಏನ್ ಆತ್ಮ ಗೊತ್ತಾ? దత్తపుత్రాత్మ అంట. ಆತನು ದೇವರ ಮಕ್ಕಳೆಂಬ ಮಗನೆಂಬ ಆತ್ಮ. ఈ సృష్టి అంతా చేసింది ఎవరు? ಈ ಸೃಷ್ಟಿಯೆಲ್ಲ ಉಂಟು ಮಾಡಿದ್ದು ಯಾರು? అదే ఆత్మ. ಆ ಆತ್ಮ. ఏ ఆత్మ? ಯಾವ ಆತ್ಮ? ఈ రోజు నీలో ఏ ఆత్మ అయితే ఉందో, ಇವತ್ತು ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾವ ಆತ್ಮ ಇದೆಯೋ అదే ఆత్మ సృష్టినంతటిని చేసిన ఆత్మ. ಆ ಆತ್ಮ ಇಡೀ ಬ್ರಹ್ಮಾಂಡ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದೆ. నేనెక్కడ చేస్తున్నాను? ನಾನಿಲ್ಲಿ ಮಾಡಿದ್ದೇನೆ. నువ్వు జగత్ పునాది వేయబడక మునుకున్నావా? జగತ್ತ బునాది ఆత్మ ముంచే ಇದೆಯಾ? లేకపోతే మొన్న ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం నుంచి ఉన్నావా? ಅಥವಾ ಮೊನ್ನೆ 40 ವರ್ಷ 50 ವರ್ಷ ಇದೆಯಾ? ఎప్పటి నుంచి ఉన్నావు? ಯಾವಾಗಿಂದ ಇದೆಯಾ ನೀನು? నీవు జగత్ పునాది వేయబడక నుంచే ఉన్నావు. ಭೂಲೋಕವನ್ನು ಬುನಾದಿ ಹಾಕಿದ ಮುಂಚೆ ಇದ್ದೀಯಾ? అప్పుడే నిన్ను ఏర్పరచుకున్నాడంట. ಅವಾಗ ದೇವರು ನಿನ್ನ ನಿಯಮಿಸಿದ್ದಾರೆ, ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. మరి అలాగ ఏర్పరచుకున్న నువ్వు, ಆ ತರ ಆರಿಸಿಕೊಂಡಂತ ನೀನು ఇంకా నేను దేనికి పనికిరాని పాత్ర అనుకుంటున్నావు? ಕೆಲ್ಸಕ್ಕೆ ಬಾರಂತ ಪಾತ್ರ ಎಂದು ಹೇಳ್ತಿದ್ದೀಯಾ? నీ ముందు డబ్బు పెట్టి ನಿನ್ನ ಮುಂದೆ ಹಣ ಇಟ್ಟು నువ్వు చూడకపోవడం వల్ల అది నీ తప్ప నా ನೀನು ನೋಡದೆ ಇರೋದು ತಪ್ಪು ನನ್ನದ. అలాగే ಅದೇ ತರ సమస్తము నీలోనే ఉన్నది, ಎಲ್ಲವೂ ನಿನ್ನಲ್ಲಿದೆ. నువ్వు ఇంకా గ్రహించకపోవడం అది నీ తప్పే. ಇನ್ನು ತಿಳ್ಕೊತಲ್ಲ, ಅದು ನಿನ್ನ ತಪ್ಪು. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యానికి తల మొగ్గిన రోజున, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ತಲೆ ಬಗ್ಗಿಸುವಾಗ నీవు దేవుని వాక్యంలో సత్యమును తెలుసుకుంటావు. ನೀನು ದೇವರ ವಾಕ್ಯ ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ತೀಯ. సత్యము తెలుసుకుంటే, ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡರೆ సమస్తము సాధ్యము నీ చేతిలో. ಎಲ್ಲವೂ ಸಾಧ್ಯ ನಿನ್ನಿಂದ. తర్వాత ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి నాయనా అని మొరపెట్టుచున్నాము. అబ్బా తండ్రి ಎಂಬ ಮೊರೆ ಇಡ್ತೇವೆ ನಾವು. తర్వాత ಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತೇವೆ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మ మనతో సాక్ష్యం ఇస్తున్నాడంట. ఏ ఆత్మ మనకు సాక్ష్యం ఇస్తున్నాడు? ಯಾವ ಆತ್ಮನ ಬಗ್ಗೆ ಸಾಕ್ಷಿ ಕೊಡ್ತಾ ಇದೆ? ఏ ఆత్మ? ಯಾವ ಆತ್ಮ? ఏ ఆత్మ? ಯಾವ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనకి సాక్ష్యం ఇస్తున్నాడు. ನಮಗೆ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತದೆ. దేవుని కుమార్తెవని. ನೀನು ದೇವರ ಮಗಳು. కానీ నువ్వు, ಆದರೆ ನೀನು, నేను దేవుని కుమార్తెను కాను, ನಾನು ದೇವರ ಮಗಳಲ್ಲ, నేను దేనికి పనికిరాని ಪಾತ್ರೆ. నేను ఇలాగా నేను జీవించమల్లా, ఈ ತರ ನೀನು ಬದುಕೋದು దేవుని ఆత్మగా, ದೇವರ ಆತ್ಮವಾಗಿ, కుమార్తెగా కుమారుగా జీవించు. ಮಗನಾಗಿ ಜೀವಿಸು. తర్వాత
ಮತ್ತೆ ಓದಿ. మనము పిల్లలమైతే మనము పిల్లలమైతే వారసులము దేవుని పిల్లలమైతే మనం ఏమవుతామంట? ದೇವರ ಮಕ್ಕಳು ನಾವೇನಾಗ್ತೀವಿ? వారసులము. ವಾರಸುದಾರರಾಗ್ತೇವೆ. ఎవరికి వారసులము? ಯಾರಿಗೆ ವಾರಸುದಾರರು? నీ పిల్లలు నీకు వారసులు ఎలాగయ్యారు? ನಿಮಗೆ ವಾರಸುದಾರರು. దేవుడి పిల్లలు దేవుడికి వారసులు. ದೇವರ ಮಕ್ಕಳು ದೇವರಿಗೆ ವಾರಸುದಾರರು. ఎలాగా? ಹೇಗೆ? దేవుని ఆత్మగా జీవించిన ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಬದುಕುವಾಗ నిన్ను నా వారసుడు అన్నాడు. ನೀನು ನನ್ನ ವಾರಸುದಾರನು, నాకు సంబంధించిన సమస్తము నీదన్నాడు. ನನಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಎಲ್ಲವೂ ನಿನಗೆ. ఏసే కన్నడ నీకన్నాడా? ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಹೇಳಿದ್ರ ನಿನಗೆ ಹೇಳ್ತಾರ? తండ్రికి ఏసే ఎవరు? ತಂದೆಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಯಾರ ಏನಾಗ್ತಾನೆ? ఎవరు? ಏನಾಗ್ತಾನೆ? మరి నువ్వెవరు? ಮಗನಾಗ್ತಾನೆ. ನೀನೇನಾಗ್ತೀಯ? ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ఎవరు? ಏನಾಗ್ತೀಯ? ఆ? ಯಾರು? అప్పుడు ఏసే మనం ఒకటే కదా. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಾವು ಒಂದಾಗಿದ್ದೇವೆ. కానీ ಆದರೆ ఇది ఒప్పుకోవాలంటే ಅದು ಒಪ್ಪಬೇಕಂದರೆ నువ్వు ఒప్పుకోలేవు. ಒಪ್ಪಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఏసయ్య దేవుడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ದೇವರು. నేను దేనికి పనికిరాని వాడిని. ನಾನು ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದವನು. ఎస్. ಹೌದು. నీవు నీ శరీరంలో గనక నువ్వు దేవుడిని చూస్తే, ನೀನು ಶರೀರದಲ್ಲಿ ದೇವರನ್ನು ನೋಡಿದರೆ నువ్వు నిజంగా దేనికి పనికిరాని ನೀನು వాడివి. ಏನು ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದವನು. ఒకవేళ నేను దేవుని ఆత్మని నమ్మి ಒಂದು ವೇಳೆ ದೇವರ ಆತ್ಮವನ್ನು ನಂಬಿದರೆ ఏసయ్య నువ్వు ఒకటే, ಯೇಸು ನೀನು ಒಂದಾಗಿದ್ದೀಯ. నేను కూడా దేవుని కుమారుణ్ణే. ನೀನು ಕೂಡ ನಾನು ಕೂಡ ದೇವರ ಮಗನು. ఈ సత్యమునే ಈ తెలియజేయడానికి వచ్చాడు. ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋಕೆ ಹೇಳ್ತಿದ್ದೆ. ఈ సత్యమును కనుక నువ్వు తెలుసుకుంటే, ಈ ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಂಡರೆ ఈ శరీర అవసరత ఏదైనా ನಿನ್ನ ಶರೀರ ಅಗತ್ಯಗಳು ಏನೇ ಆದರೂ ఆఫ్టర్ ఆల్ ಅದು ಅಲ್ಪ. ఇలాంటి యొక్క స్పృహ కలిగి మనం జీవించాలి. ಇಂಥ ಜ್ಞಾನವುಳ್ಳವರಾಗಿ ಬದುಕಬೇಕು. తర్వాత ಮತ್ತೆ అనగా దేవుని వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము, క్రీస్తు తోడి వారసులము. తర్వాత మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్న తగినవి కావని మనం ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడుతామో, ಯಾವಾಗ ವಿಶೇಷವಾಗಿ ಇಡಪಡ್ತೇವೋ, ఇప్పుడు ఏదైతే మన సమస్యలుగా, బాధలుగా, శోధనలుగా, వేదనలుగా, కష్టాలుగా ఉన్నామో, ಈಗ ನಾವು ಹೇಳ್ತಿದ್ದ ಸಮಸ್ಯೆಗಳು, ವೇದನೆ, ಕಷ್ಟ, ಸಾಲ ಹೇಳ್ತೀವಲ್ಲ, ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. ಇವೆಲ್ಲವೂ ಆತನಿಗೆ ಅಲ್ಪವಾಗಿದೆ. తర్వాత దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఇక్కడ ఒక సత్యం చెప్తున్నా చూడండి. ಒಂದು ಸತ್ಯ ಹೇಳ್ತದೆ ನೋಡಿ ಇಲ್ಲಿ ವಾಕ್ಯ. దేవుని పిల్లల యొక్క మహిమ కొరకు, ದೇವರ ಮಕ್ಕಳ ಮಹಿಮೆಗಾಗಿ ఈ సృష్టి ಸೃಷ್ಟಿ అంటే ఈ భూమి మొత్తము, ಈ ಸೃಷ್ಟಿ ಇಡೀ ಭೂಮಂಡಲ, ಆಕಾಶ ಸಮಸ್ತವು తేరి చూస్తుందంట. ಆತನು ಎದುರು ನೋಡ್ತಾ ಇದೆ. ఈ సృష్టి చూస్తుందంట. ఈ సృష్టి ಎಲ್ಲ ಕಾಯ್ತಾ ಇದೆ, ಎದುರು ನೋಡ್ತಾ ಇದೆ. ఏమని? ಏನಂತ? ఎప్పుడు ఈ పిల్లలు సత్యము తెలుసుకుంటారు, ಯಾವಾಗ ಈ ಮಕ್ಕಳ ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ತಾರೆ. నువ్వు సత్యము తెలుసుకుంటే ಈ ಸತ್ಯ ಗೊತ್ತಾದರೆ ఈ సృష్టికి విడుదల, ಈ ಸೃಷ್ಟಿಗೆ ಬಿಡುಗಡೆ. నువ్వు సత్యము తెలుసుకోకపోవడం వల్ల ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇದ್ದೋದ್ರಿಂದ సృష్టి ప్రసవ వేదన పడుతుందంట. ಸೃಷ್ಟಿ ಅದೇನು ಪ್ರಸವ ವೇದನೆ ಪಡ್ತಾ ಇದೆ. నువ్వెంత గొప్పడో నీకు అర్థమవుతుందా? ನೀನು ಎಷ್ಟು ಶ್ರೇಷ್ಠ ಗೊತ್ತಾ? నీవు తెలుసుకుని సత్యము ఇచ్చే మహిమ ద్వారా, ನೀನು ತಿಳ್ಕೊಂಡು ಕೊಡುವಂತ ಮಹಿಮೆಯಿಂದ ఈ సృష్టి ಏನಾಗುತ್ತೆ? మిగులు ఆశతో చూస్తుంది. ಅದು ಇನ್ನು ಹೆಚ್ಚ ಆಸಕ್ತಿಯಿಂದ ಎದುರು ನೋಡ್ತಾ ಇದೆ. అంటే నువ్వు ఎంత ప్రత్యేకమో ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ನೋಡಿ, ಭೂಮಿ ಮೇಲೆ ನೀವು ಎಷ್ಟು ಶ್ರೇಷ್ಠವಾಗಿದ್ದೀರಿ, ಎಷ್ಟು ವಿಶೇಷವಾಗಿದ್ದೀರಿ. తర్వాత ಮತ್ತೆ ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైనా, నాశనమునకు ఆల్రెడీ లోనైన దాస్యంలోంచి విడిపింపబడడానికి సృష్టి కూడా ఏదైతే నాశనం పట్టిందాದ್ರೆ దేవుని పిల్లలు అంటే ఎవరు? నువ్వు, మనమే. దేవుని మక్కಳು ಯಾರು? పొందబోవు మహిమ గల స్వతంత్రమును పొందుదురను నిరీక్షణ గలవారే స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. తర్వాత సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచు ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రాత్మల కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన, అంటే నీ దేహములో నుంచి విడుదల కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము.
ఏమని ములుగుచున్నాము? ಏನಂತ ನಾವು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ? నాయనా యేసయ్యా, ತಂದೆ ಯೇಸು ಸ್ವಾಮಿ, నాకు విడుదల దయచేయ్యా, ಬಿಡುಗಡೆ ಮಾಡಪ್ಪ, నాకు ఈ రోగం నుంచి విడుదల ನಾನು దయచేయి, ಈ ರೋಗದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಮಾಡು ಸ್ವಾಮಿ, ఇష్టం నుంచి విడుదల దయచేయి. ಈ ಸ್ವಸ್ಥತೆ ಬಿಡುಗಡೆ ಮಾಡು. మనం అందరం మూలుగుతున్నాము. ನಾವೆಲ್ಲರೂ ನರಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ మూలుగులను విని ನಿಮ್ಮದಂತ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಿಮ್ಮ ವಿಜ್ಞಾಪನೆ ಕೇಳಿ నీ గురించి విజ్ఞాపన చేస్తాడు. ನಿಮಗಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ఎప్పుడు మూలుగుతావంట? ನೀನು ಯಾವಾಗ ನರಳುತ್ತೀಯಾ? దేవుని ఆత్మగా ఉన్న రోజు. ದೇವರ ಆತ್ಮವಾಗಿರುವಾಗ ಮಾತ್ರ. నీకు ఏది విడుదల కావాలన్నా, ನಿನಗೆ ಏನ್ ಬಿಡುಗಡೆ ಬೇಕೆಂದರೂ, ఎలాంటి సమస్య అయినా, ಎಂತ ಕಷ್ಟವಾದರೂ దేవుని ఆత్మగా మారి, ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟು. అంటే దేవుని ఆత్మగా మారటం అంటే ఏంటి? ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಮಾರ್ಪಡೋದಂದ್ರೆ ಏನು? ఇప్పుడు నేను శరీరంలో ఉన్నా, ಈಗ ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. దేవుని ఆత్మలో మారాలంటే నేను ఏం చేయాలి? ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಮಾರ್ಪಡಲಿಕ್ಕೆ ನಾನು ಏನ್ ಮಾಡಬೇಕು? ఏం చేయాలి? ಏನ್ ಮಾಡಬೇಕು? ఏమి చేయక్కర్లా. ಏನು ಮಾಡೋದು ಬೇಡ, మరి ఒకటి చేయాలి. ಒಂದೇ ಮಾಡು. ఒకటి ఏంటంటే, ಒಂದೇನ್ ಗೊತ್ತಾ? నీ మనసుని, ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನ ಆಲೋಚನೆಯನ್ನ నీవు చెందాలి. ಅದನ್ನು ರೂಪಾಂತರ ಮಾಡು. ప్రతి ఒక్కడికి కూడా, ಪ್ರತಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ఈ మనస్సు అనే ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಆಲೋಚನೆ ಯುದ್ಧ ನಡೆಯುತ್ತೆ. ఈ యుద్ధంలో ಈ ಯುದ್ಧದಲ್ಲಿ ఒకడికి రోగము యుద్ధం జరుగుతా ఉంటుంది, ಒಬ್ಬರಿಗೆ ರೋಗದ ಯುದ್ಧ, ఒకడికి అప్పుల యుద్ధం జరుగుతా ಒಬ್ಬರಿಗೆ ఉంటుంది, ಸಾಲದ ಯುದ್ಧ, ఒకడికి వివాహం యుద్ధం, ಒಬ್ಬರಿಗೆ ಮದುವೆಯ ಯುದ್ಧ, ఒకడికి పిల్లల యుద్ధము, ಒಬ್ಬರಿಗೆ ಮಕ್ಕಳ ಯುದ್ಧ, ఒకడికి కెరియర్ యుద్ధము, ಒಬ್ಬರಿಗೆ ಜೀವನ ಯುದ್ಧ, ఒకడు పార్శ్వవాలన యుద్ధము. ಒಬ್ಬರಿಗೆ ಕಷ್ಟದ ಯುದ್ಧ. కానీ ఇది ఎవరికి కనబడదు. ಇದು ಯಾಕೆ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಕಾಣೋದಿಲ್ಲ. కానీ అందుకే ప్రభు ఏమన్నాడంటే, ಅದಕ್ಕೆ ದೇವರು ಏನು ಗೊತ್ತಾ? మీరు పోరాడుచున్నది ನೀವು ಹೋರಾಡುವಂತದ್ದು ఈ శరీరముతో కాదు, ಶರೀರದಿಂದ ಹೋರಾಟವಲ್ಲ, మీకు కనపడకుండా ఉన్న ಕಣ್ಣಿಗೆ ಕಾಣದಿರುವಂತ ಆಕಾಶ ಮಂಡಲ ದುರಾತ್ಮಗಳ ಸೇನೆಗಳ ಮೇಲೆ వాటితో పోరాడుచున్నావు అంట. ಅದರ ಸಂಗಡ ಹೋರಾಟ ಇದೆ. నువ్వు దాన్ని జయించాలంటే ನೀವು ಅದನ್ನು ಜಯಿಸಬೇಕಾದ್ರೆ నీ శరీరము సరిపోదు. ನಿನ್ನ ಶರೀರ ಸಾಲೋದಿಲ್ಲ. ఎందుకంటే నీ శరీరం పిరికిది. ಶರೀರ ಅದು ಏನಂటే ఏది చూసినా భయపడిపోతావు. ಏನ್ ನೋಡಿದ್ರೆ ಭಯ ಪಡ್ತೀಯ. అది దేవుని ఆత్మగా ఉన్నప్పుడు, ದೇವರ ಆತ್ಮವಾಗಿದ್ದರೆ నీ ముందు ఎలాంటి దురాత్మ ఉన్నా గానీ ಮುಂದಗಡೆ ಎಂತ ದುರಾತ್ಮ ಇದ್ದರೆ ಎದ್ದಾಳು, యేసు నామములో గద్దిస్తావు. ಗದಸ್ತೀಯ. ఎందుకు నీలో ధైర్యం వచ్చేస్తుంది, ನಿನ್ನಲ್ಲಿ ಧೈರ್ಯ ಬರುತ್ತೆ, నీలో ఉన్న భయం బయటికి వెళ్ళిపోతుంది. ಭಯ ಹೋಗುತ್ತೆ. నీ ముందు ఏ సమస్య ఉన్నా ನಿನ್ನ ಮುಂದೆ ಏನ್ ಕಷ್ಟ ಇದ್ದರೂ నీలో ధైర్యముతో దాన్ని గద్దిస్తావు. ನಿನ್ನಿಂದ ಧೈರ್ಯದಿಂದ ಗದಸ್ತೀಯ. యేసే నీకు ఒక అధికారం ఇచ్చాడు. ಯೇಸು ನಿನಗೆ ಅಧಿಕಾರ ఆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అధికారముతో ప్రతి రోజు నిన్ను శోధించే ప్రతి చీకటి ಆ శక్తులు ಅಧಿಕಾರದಿಂದ ಪ್ರತಿ ದಿವಸ ನಿನ್ನ ಶೋಧ ಮಾಡುತ್ತೆ ಎಲ್ಲ లయపరచబడాలి. ಅದನ್ನ ಬಿಡುಗಡೆ ಆಗಲಿ. యేసు నామంలో ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ఈ అధికారం అందరికీ ఇచ్చాడు. ಈ ಅಧಿಕಾರ ಎಲ್ಲರೂ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. నువ్వే వాడుకోవట్లా, ನೀವು ಉಪಯೋಗ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, నువ్వే వాడుకోవట్లా, ಉಪಯೋಗ ಮಾಡ್ತಿಲ್ಲ, నువ్వే ఇంకా తెలుసుకోకుండా ತಿಳ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲದೆ జీవిస్తున్నావు. ಬದುಕ್ತಾ ಇದೀಯ. నమ్మిన వాడు రక్షింపబడును, ನಂಬುವವನು ರಕ್ಷಣೆ ಹೊಂದಿಕೊಳ್ತಾನೆ, నమ్మని వానికి ನಂಬದೇ ಇರುವವನು శిక్ష విధింపబడును. ಶಿಕ್ಷೆಗೆ ನಾಶನಕ್ಕೆ ಗುರಿಯಾಗಿದ್ದಾನೆ. అంటే అర్థం నమ్ముతాను, అర్థం నమ్మను ಅರ್ಧ ನಂಬುತ್ತೇನೆ, ಅರ್ಧ ನಂಬೋದಿಲ್ಲ. అలా కాదు. ಹಾಗೆ ಅಲ್ಲ. ఒకవేళ నువ్వు నమ్మిన రోజున ಒಂದು ವೇಳೆ ನಂಬುವಾಗ ఈ శరీరం నుంచి నువ్వు రక్షింపబడతావు. ದೇವರಿಂದ ರಕ್ಷಣೆ ಆಗುತ್ತೆ. నమ్మని రోజున ನಂಬದೇ ಇದ್ದರೆ నీ శరీరానికి శిక్ష ನಿನ್ನ విధింపబడను. ಶರೀರಕ್ಕೆ ಶಿಕ್ಷೆ ಉಂಟಾಗುತ್ತೆ. ఎందుకంటే శిక్ష నీ శరీరానికే. ಶಿಕ್ಷೆ ಶರೀರಕ್ಕೆ ಮಾತ್ರ. ఈ సత్యమును కనుక నువ్వు ಈ తెలుసుకుంటే ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡರೆ దేవుని ఆత్మగా ದೇವರ ಆತ್ಮವಾಗಿ బలము కలిగి ಬಲವುಳ್ಳವರಾಗಿ దేవుని సాక్షిగా ದೇವರ ಸಾಕ್ಷಿಯಾಗಿ ఆయన మహిమను పొందుకుని ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡು మళ్ళీ అదే మహిమని ಮತ್ತೆ అదే మహిಮೆಯನ್ನ తిరిగి ఎదుటి వాడికి ఇస్తావు. ಮತ್ತೆ ಕೊಟ್ಟಿ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ. తర్వాత ఏలయనగా ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. బడితిమి. తర్వాత నిరీక్షింపబడినది నిరీక్షింపబడునని కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అంటే సత్యము తెలుసుకుంటే ఇంకా నిరీక్షించాల్సిన అవసరం ಸತ್ಯವನ್ನು లేదు. ತಿಳ್ಕೊಂಡರೆ ನಿರೀಕ್ಷೆ ಮಾಡೋದು ಮಾಡುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. సత్యము తెలుసుకోకపోతే ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇದ್ದರೆ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ನಿರೀಕ್ಷೆ ಉಳ್ಳವರಾಗಿರ್ತೀರಿ. నా జీవితంలో ఇంకో ఏదో అద్భుతం జరగాలి, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಅದ್ಭುತ ನಡೀಬೇಕು, నా జీవితంలో ఇంకేదో విడుదల జరగాలి, ಇನ್ನು ಬಿಡುಗಡೆ ಆಗ್ಬೇಕು. ఇలాగే నీ ఆలోచనలు ఉంటాయి. ಈ ತರ ఆలోచನೆ ಇರುತ್ತೆ. ఒకవేళ నీలో సత్యము తెలిస్తే ಒಂದು ಸತ್ಯ ಗೊತ್ತಾದರೆ నువ్వు దేని గురించి కూడా ఎదురు చూసిన అవసరం ಯಾವ లేదు. ಬಗ್ಗೆ ಕೂಡ ನೀವು ನಿರೀಕ್ಷೆ ಇರೋದಿಲ್ಲ. ఎందుకంటే సమస్తము నీలోనే ఉంది. ಎಲ್ಲ ಸಮಸ್ತ ನಿನ್ನಲ್ಲಿದೆ. సమస్త అధికారము నీలో ఉన్నది. ಎಲ್ಲ ಅಧಿಕಾರ ನಿನ್ನಲ್ಲಿದೆ. ప్రతి అధికారాన్ని ಎಲ್ಲ ಅಧಿಕಾರದಲ್ಲಿ నీవు నీ శరీరం మీద ನಿನ್ನ ಶರೀರದ ಮೇಲೆ యేసు నామం అనే విడుదల పొందుకుంటే ಯೇಸುವಿನ ಬಿಡುಗಡೆ
అన్ని విడుదల పొందుకుంటావు. ಎಲ್ಲ ಬಿಡುಗಡೆ ಆಗುತ್ತೆ. నువ్వు సత్యం తెలుసుకోకపోతే ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇದ್ದರೆ దేని మీద విడుదలను పొందుకుంటావు. ಯಾವ ಮೇಲೆ ಬಿಡುಗಡೆ ಆಗೋದಿಲ್ಲ. ఈ రోజు నుంచి నువ్వు దేవుని కుమార్తెగా జీవిస్తే, ಇವತ್ತು ದೇವರ ಮಗನಾಗಿ ಇದ್ದರೆ, ఈ రోజు నువ్వు కర్తన బలలో కనుక పాలు పంచుకుంటే, ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗಿಯಾದರೆ దేవుని ఆత్మగా ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಭಾಗಿಯಾಗಿರಿ. నేనే జీవాహారం అన్నాడు. ನಾನೇ ಜೀವ ಕೊಡುವಂತ ನಾನೇ నా ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును ಈ అన్నాడు. ಆಹಾರವನ್ನು ಭುಜಿಸುವವನು ಯಾವಾಗಲೂ ಬದುಕುತ್ತಾನೆ. అంటే శరీరం బతికిద్దా ఎల్లప్పుడూ, ఆత్మ బతుకుతుందా? ಶರೀರ ಬದುಕುತ್ತಾ ಯಾವಾಗಲೂ ಎಲ್ಲ ಕಾಲ, ಅಥವಾ ಆತ್ಮ ಬದುಕುತ್ತಾ ಎಲ್ಲ అంటే ಕಾಲ. ఇప్పుడు నువ్వు ప్రభు బలలో దేవుని ఆత్మగా తీసుకోవాలా, దేవుని యొక్క బిడ్డగా తీసుకోవాలా, లేకపోతే నీ శరీరంతో తీసుకోవాలా? ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಸ್ವೀಕಾರ ಮಾಡಬೇಕಾ, ಶರೀರದಲ್ಲಿ ದೇವರ ಮಗನಾಗಿ ಸ್ವೀಕಾರ ಮಾಡಬೇಕಾ? నా ఆహారం తినువాడు నిత్యము జీవించును ನನ್ನ అన్నాడు. ಆಹಾರ ಭುಜಿಸುವವನು సరైన సమయము, సరైన సమయ నిన్ను నువ్వే దేవునిలో సమర్పించుకునే సమయము, నీను దేవునికి సమర్పణ ಮಾಡುವ సమయ, ఒప్పుకోవలసిన సమయము. దేవుని సమయದಲ್ಲಿ ఒప్పుకో. ఈ రోజు ఈ వాక్యము నీతో మాట్లాడుతున్నది. ఈ వాక్యం సంగతి మాట్లాడుతా ఈ వాక్యము ద్వారా ఈ ప్రతి పాపము నుంచి విడుదలను పొందుకో. ఈ వాక్యದಿಂದ ಎಲ್ಲ ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ఈ రోజు నుంచి దేవుని వారసుడిగా, దేవుని
ఆత్మగా ಇವತ್ತು మారాలి. ಇವತ್ತಿನಿಂದ ದೇವರ ವಾರಸ್ದಾರನಾಗಿ ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸ್ತೀಯ. ఇలాంటి తలంపు కలిగి ಎಂತ జీవించాలని ಆಲೋಚನೆಯೊಳಗೆ ಬದುಕಬೇಕು. మనస్ఫూర్తిగా ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ దేవుని నామమును బట్టి ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ನಾನು ఇంత మంచి సమయం మాకు ఇచ్చినందుకు ಈ ಸಮಯ ಕೊಟ್ಟಂತ ನಮಗೆ మీ అందరికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು ತಿಳಿಸುತ್ತೇವೆ. అలాగే పాస్టర్ వీరేష్ గారు కూడా వందనాలు చెల్లిస్తూ ಪಾಸ್ಟರ್ ವೀರಸ್ ಅವರಿಗೆ ನಿಮಗೂ ಧನ್ಯವಾದಗಳು. మా యొక్క మెసేజ్ ని ముగిస్తున్నాం. ಈ ಒಂದು ಸಂದೇಶವನ್ನು ನಾವು ಇಲ್ಲಿಗೆ ಮುಗಿಸ್ತೇವೆ. Thank you all. ಎಲ್ಲ ಜೋರಾಗಿ ಬೋಲೋ ಯೇಸು ಮಸೀಹ್ಗೆ. ಅವನು ದೇವರೊಂದಿಗೆ ಆತ್ಮಸ್ವರೂಪ ದೇವರೊಂದಿಗೆ ಜೀವಿಸುತ್ತಾ ಅನುದಿನವೂ ದೇವರ ಒಂದು ಆತ್ಮನಿಂದ ಜೀವಿಸಲ್ಪಟ್ರೆ ನಮಗೆ ಬರುವ ಎಲ್ಲ ಶರೀರಕ್ಕೆ ಬರುವ ಸೋಲಿನಗಳು, ಕಷ್ಟಗಳು, ವ್ಯಾಧಿಗಳು, ಶಾಪಗಳು, ದುರಾತ್ಮಗಳು ಬಿಡುಗಡೆ ಆಗ್ತವೆ. ಒಳಗಿರುವ ಮನುಷ್ಯನು ಆ ಮನುಷ್ಯನ ದೊಡ್ಡವನು. ಈ ಶರೀರದ ಮನುಷ್ಯನಿಗಿನ ಒಳಗಿರುವ ಆತ್ಮ ಪುರುಷನು ದೊಡ್ಡವನು. ಅದಕ್ಕೆ ಆ ಆತ್ಮ ಪುರುಷನ ಸತ್ಯವನ್ನ ತಿಳ್ಕೊಂಡು ಸತ್ಯದವ್ರ ನಂಬಿ ಚೆನ್ನಾಗಿ ಜೀವಿಸಿದ್ರೆ ಖಂಡಿತ ಬಿಡುಗಡೆ ಆಗ್ತದೆ. ಎಲ್ಲ ಹೇಳಿರುವ ವಾಕ್ಯವನ್ನು ಈಗಿನ ವಾಕ್ಯವು ನಿಮ್ಮಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿದ್ರೆ ನೀವು ನನ್ನ ಶಿಷ್ಯರಾಗಿದ್ದು ಸತ್ಯವನ್ನೇ ತಿಳ್ಕೊಳ್ಳುವಿರಿ, ಸತ್ಯವೇ ನಿಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದು. ಹೇಳಿದ ವಾಕ್ಯ ಗೊತ್ತಿಲ್ಲ. ದೇವರ ಸುವಾರ್ತೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 30-32 ಸತ್ಯವನ್ನ ತಿಳ್ಕೊಳ್ರಿ, ಸತ್ಯವೇ ನಿಮ್ಮನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ತದೆ. ಸತ್ಯ ಯಾರು? ಯೇಸು ಹೇಳಿದ ನಾನೇ ಸತ್ಯ, ನಾನೇ ಜೀವ, ನಾನೇ ಮಾರ್ಗ. ಯೇಸುವನ್ನೇ ಸತ್ಯ. ಯೇಸುವನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು ತಿಳ್ಕೊಂಡು ಪೂರ್ಣವಾಗಿ ದೇವರಲ್ಲಿ ನಾವು ಯೇಸುವಿನಲ್ಲಿ ಬಂದ್ರೆ ನಿನ್ನ ಆತ್ಮ ಮನುಷ್ಯನು ಸಂಪೂರ್ಣನಾಗಿ ಕಾಣುವಾಗ ಆಟೋಮೆಟಿಕ್ ಆಗಿ ಶರೀರದ ಶೋಧನೆಗಳು, ಶರೀರಕ್ಕೆ ಬರುವ ಅಪಾಯಗಳು, ಕೀಡುಗಳು, ರೋಗಗಳು, ವ್ಯಾಧಿಗಳು ತಾನಾಗಿ ಬಿಟ್ಟು ಹೋಗ್ತವೆ. ಆಮೇಲೆ ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಂಡು ಸತ್ಯ ನಿಮ್ಮನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ತದೆ. ಆಮೇಲೆ ಒಳ್ಳೆ ಕೊಟ್ಟಂತ ಶಿವರಿಗೆ ಚಪಾತಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ, ಅವ್ರ ಕುಟುಂಬ ಸೇವೆ ಸಭೆನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ನಾನೊಂದು ಹಾಡು ರೆಡಿ ಮಾಡಿ, ಬೇಗ 10 ರೆಡಿ ಮಾಡಿ. ನಾನು ಕ್ಯಾಮರಾ ಸ್ಟಾಪ್ ಮಾಡಿ